హాయ్ వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయడం ఎలా, నేమ్ చేంజ్ చేయడం ఎలా, ఒక న్యూ నేమ్ని సజెస్ట్ చేయడం ఎలా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే చాలామంది ఆస్ట్రాలజిస్టులకి న్యూమరాలజీ తెలియదు, అదేవిధంగా చాలామంది న్యూమరాలజిస్టులకి ఆస్ట్రాలజీ తెలియదు. సో వారి దగ్గరికి వెళ్ళడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డెస్టినీకి అనుకూలంగా ఒక నేమ్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేమ్లో ఏం చేస్తారంటే సింపుల్గా ఒకే ఒక డైమెన్షన్లో అంటే గుడ్ నెంబర్సా బ్యాడ్ నెంబర్సా అనే ఒక డైమెన్షన్ తీసుకొని కేవలం అదే డైమెన్షన్లో నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా రిమైనింగ్ 13 డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 13 డైమెన్షన్స్ మిస్ అయ్యి మీ పిల్లలకి అంటే మీ పుట్టిన పిల్లలకు కూడా మీరేమనుకుంటారంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ గల నేమ్ని ఇచ్చామని మీరు అనుకుంటారు. కానీ ఈ 13 డైమెన్షన్స్ మిస్ అవడం వల్ల చాలా నెగిటివ్ని ఇచ్చిన వాళ్ళ కానీ మీరు చాలా బాగా గమనించాల్సి ఉంటుంది. మేమేం చేస్తామంటే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా తీసుకుంటాము. అంటే నేము, కాలింగ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటాము. ముందుగా నేమ్లో ఉన్నటువంటి అతని యొక్క నేమ్ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంది, ఆ నేమ్ యొక్క వైబ్రేషను బర్త్ వైబ్రేషన్ సరిపోయిందా లేదా, అదేవిధంగా ఆ నేమ్లో ఎటువంటి బ్యాడ్ ప్రొనాలజీ సౌండ్స్ ఉన్నాయి, అదేవిధంగా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, లేదా వీక్ నెంబర్స్ ఉన్నాయా, లేదా కూల్ నెంబర్స్ ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే వాటి వలన వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి టైం పర్ఫెక్ట్గా ఉందా లేదనేది మనం బీటీఆర్ ద్వారా అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ ద్వారా మనం చూడడం అనేది జరుగుతుంది. చూసిన తర్వాత ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే దాని నుంచి మనం మిగతా విషయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది కరెక్ట్గా లేనట్లయితే ఆ బీటీఆర్ని కూడా బర్త్ టైం రెక్టిఫికేషన్ ద్వారా మనం కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్లేస్ని కూడా ఎంట్రీ చేసి మనం ఆ విధంగా చూసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకి 14 డైమెన్షన్స్లో అంటే ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ పర్సన్ యొక్క అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంత్కి అనుకూలంగా వారి యొక్క నేమ్లో ఫ్రీక్వెన్సీ ఉందా లేదా అనేది కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. సో ఇన్ని డైమెన్షన్స్లో మనం చేసినప్పుడు మాత్రమే వారి యొక్క నేమ్ ఫుల్ఫిల్ అవుతుందని మనం క్లియర్గా చెప్పవచ్చు. అందుకనే మీరు పుట్టిన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేయడం ఎలా అనే విషయానికి వెళ్ళిపోదాము. ఈ నేమ్ కరెక్షన్ చేయడానికి ముందు ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా తీసుకోవాల్సి ఉంటుంది. నేము, కాలింగ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, దాంతోపాటు ఒకవేళ మ్యారేజ్ అయితే మ్యారేజ్ డేటు, ఒకవేళ మ్యారేజ్ కాకపోయినట్లయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేటు, వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అదేవిధంగా వాళ్ళ యొక్క అంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే కనుక ఆ మ్యారేజ్ డేటు ప్లస్ అంటే స్పౌస్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ చిల్డ్రన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ మనం తీసుకుందాము. ఈ పర్సన్ నేమ్ చూసినట్లయితే మనకి శ్రీలత, అదేవిధంగా కాలింగ్ నేమ్ చూసినట్లయితే లత, డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 21/4/1990, అదేవిధంగా మనకి టైమ్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 9:15 PM. ఈ 9:15 PMని మళ్ళీ మనం రైల్వే టైంలోకి మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకున్నట్లయితే మనకి 12 అనేది యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా యాడ్ చేసినట్లయితే మనకి 21:15 PM అనేది రావడం జరిగింది. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఏలూరు. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక కేపీ ఆస్ట్రాలజీ యాప్లో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఆ యాప్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం కుండలి అనేది కనిపిస్తుంది కదా, ఈ కుండలి పైన క్లిక్ చేయాలి. ఈ కుండలి పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే మనం చూసినట్లయితే మనకి మేలు ఫిమేల్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ మేలు ఫిమేల్ దగ్గర మనం మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ మనం సెలెక్ట్ ఆ విధంగా చూసినట్లయితే శ్రీలత అనే నేమ్ ఫిమేల్ కాబట్టి మనం ఇక్కడ ఫిమేల్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత మనం నేమ్ చూసినట్లయితే శ్రీలత కాబట్టి ఈ నేమ్ దగ్గర మనం శ్రీలత అని మనం ఎంట్రీ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కాలింగ్ నేమ్ అనేది ఉండదు, దానికి మనం వేరే విధంగా మనం యూజ్ చేస్తాం, అక్కడ చూసుకుందాము. ఇప్పుడు మనం చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ మన ఈ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఎంట్రీ చేసుకోవాలి 21/4/1990. అదేవిధంగా టైమ్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకు రైల్వే టైం ఆల్రెడీ మనం మెజర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి దాన్ని 21:15 PMగా మనం ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాము. హవర్స్ దగ్గర హవర్స్, అలాగే మినిట్స్ దగ్గర మినిట్స్, అలాగే సెకండ్స్ కూడా ఉంటే సెకండ్స్ దగ్గర సెకండ్స్ కూడా మనం ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లేస్ ఆఫ్ బర్త్ ఏలూరు కాబట్టి ఇక్కడ ప్లేస్లో కూడా మనం ఏలూరు ఎంట్రీ చేస్తాము. ఈ ప్లేస్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఇంకొక
మనకి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజ్లో మనకి ఈ ప్లేస్ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అక్షాంశం రేఖాంశం వచ్చాయో మనం అవి పర్ఫెక్ట్ అంటే ఆ ప్లేస్ని మనం క్లిక్ చేయగానే మనం అక్కడ ఎంట్రీ చేయగానే మనకు చూపిస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోగానే రైట్ కార్నర్లో మనకి ఒక బాక్స్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఒక టిక్ వస్తుంది. సో ఆ క్లిక్ వచ్చిన తర్వాత మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆటోమేటిక్గా వస్తాయి. వచ్చిన తర్వాత మనం బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కింద మనకి సేవింగ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఆ సేవింగ్ బాక్స్లో మనము సేవ్ చేసుకోవాలి. ఈ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో అనే బటన్ కనిపిస్తుంది. ఈ గో అనే బటన్ మీద మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇంకొక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్ కార్నర్లో మనకి 3 డాట్స్ 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ 3 లైన్స్ పైన మనం క్లిక్ చేస్తామో నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి కుష్పల్ చార్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ కుష్పల్ చార్ట్లో మనం క్లిక్ చేయాలి. కుష్పల్ చార్ట్లో అంటే భావ పట్టిక. ఎప్పుడైతే మనం ఈ కుష్పల్ చార్ట్ని క్లిక్ చేస్తామో మనం చూసినట్లయితే కింద మనకి కంప్లీట్గా మనకి చార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 1వ భావం 9వ భావం ఒకేలా ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి టైం పర్ఫెక్ట్ అనేది మనం సూచించుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క టైం అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే 1వ భావం 9వ భావం ఒకేలా ఉన్నాయి. ఒకవేళ అలా లేనట్లయితే వీళ్ళ యొక్క 1వ భావం యొక్క సబ్లార్డు అదేవిధంగా 9వ భావం యొక్క సబ్లార్డుకు చూసుకోవాలి. ఆ రెండు కూడా ఒకవేళ సమానంగా లేనట్లయితే మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్లానటరీ పొజిషన్కి వెళ్ళి ప్లానటరీ పొజిషన్లో ఈ సబ్లార్డులో ఏమున్నారు, 1వ భావంలో సబ్లార్డులో ఎవరున్నారు, ఏ గ్రహం ఉంది, అదేవిధంగా మనకి 9వ భావంలో సబ్లార్డులో ఏ గ్రహం ఉందో చూసుకొని ఆ గ్రహాలు తిన్నంగా మళ్ళీ మనకి ఫస్ట్ వచ్చినటువంటి మనకి ఏదైతే ఉందో సబ్లార్డులో ఉన్నటువంటి గ్రహానికి అనుకూలంగా మనకి 9వ భావంలో ఉన్న గ్రహం ఉందో లేదో చూసుకోవాలి. ఈ 9వ భావంలో ఉన్నటువంటి లైన్లో మళ్ళీ మనకి 1వ భావంలో ఉన్నటువంటి సబ్లార్డ్లో ఉన్నటువంటి ప్లానెట్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ విధంగా చూసుకొని బర్త్ టైం రెక్టిఫికేషన్ అని చూసుకోవాలి. ఇక్కడ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే 1వ భావం 9వ భావం ఒకేలా ఉన్నాయి కాబట్టి వీరు ఇచ్చినటువంటి టైం పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి ఈ టైం పర్ఫెక్ట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకి కంప్లీట్గా మనం ఇప్పుడు 14 డైమెన్షన్లోకి వెళ్ళబోతున్నాం. ఇందులో మొదటి డైమెన్షన్ ఏంటంటే మనకి బర్త్ వైబ్రేషన్. ఈ బర్త్ వైబ్రేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి కావాల్సిన ఏంటంటే ఇండెక్స్ ఆర్పి. ఈ ఇండెక్స్ ఆర్పి అనేది ఏ విధంగా వస్తాయనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ విధంగా చూడడానికి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ 3 డాట్స్ అనేది కనిపిస్తుంది కదా యాప్లో. సో ఈ 3 డాట్స్ పైన ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో మనకి కింద మనం చూసినట్లయితే ఆస్ట్రాలజీ పర్టికులర్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే దానిపైన మనం క్లిక్ చేస్తామో మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే అక్కడ క్లియర్గా కనిపించాయో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకి డే లాట్ తీసుకోవాలి. అక్కడ డే చూసినట్లయితే మనకి వీళ్ళ యొక్క డే చూసినట్లయితే శనివారము. సో డేని మనం రాసుకుంటాము. అదేవిధంగా మనకి వీళ్ళకి ఇండెక్స్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం ఏం చేయాలి, లగ్నము రాశి తీసుకోవాలి. వీళ్ళ యొక్క లగ్నము రాశి మనం తీసుకున్నట్లయితే లగ్నం ఏమో వృశ్చిక లగ్నం అనేది రావడం జరిగింది. అదేవిధంగా రాశి ఏమో కుంభరాశి అనేది రావడం జరిగింది. సో ఇండెక్స్ అంటే ఏంటంటే రాశి లేదా లగ్నము, రాశి బై లగ్నము. దీన్నే మనం రాశి ఆర్ లగ్నం అని కూడా అంటాము. సో ఇక్కడ మనకి రాశి యొక్క అధిపతి కుంభరాశి కాబట్టి కుంభరాశికి అధిపతి శని కాబట్టి శని యొక్క వైబ్రేషన్ మనకి 8 అవుతుంది కాబట్టి మనం తీసుకున్నాము. అదేవిధంగా లగ్నం యొక్క అధిపతి వృశ్చికం యొక్క అధిపతి మనం చూసినట్లయితే మనకి కుజుడు. ఈ కుజుడు యొక్క వైబ్రేషన్ 6. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జనరల్గా వచ్చేటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే అనుకుంటారు. అంటే ఇక్కడ మనకి వృశ్చికం యొక్క కుజుడు యొక్క నెంబర్ 9 కాబట్టి 9 వేసుకుంటారు. కానీ అలా వేయకూడదు. కుజుడు యొక్క వైబ్రేషన్ వాల్యూస్ చూసినట్లయితే మనకి 6 అనేది వస్తుంది. వైబ్రేషనల్ థియరీ వేరేగా ఉంటుంది. అంటే మనం జనరల్గా యూజ్ చేసేటువంటి ప్లానెట్స్ యొక్క నెంబర్స్ ఇక్కడ వేయకూడదు. సో ఆ విధంగా చూసినప్పుడు మనకి ఇక్కడ రాశి బై లగ్నం చూసినట్లయితే 8/6 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఆర్పి అనేది కనుక్కోవాలి. ఈ రూలింగ్ ప్లానెట్ అంటే మూలగ్రహం, అంటే రూలింగ్ మూలగ్రహం అంటారు దీన్నే. ఈ రూలింగ్ మూలగ్రహం అనేది అసలు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఒక బేబీ ఎప్పుడైనా సరే ఈ భూమి మీద జన్మిస్తున్నాడంటే ఆ బేబీకి అతి సమీపంలో అంటే మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి కోటాన గ్రహాల్లో మనకి అతి సమీపంలో 7 గ్రహాలు అనేది ఉండడం జరుగుతుంది. ఆ 7 ప్లానెట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. లగ్నం యొక్క సబ్ లార్డు, అదేవిధంగా లగ్నం యొక్క సబ్ లార్డు, అదేవిధంగా లగ్నం యొక్క స్టార్ లార్డు, అదేవిధంగా లగ్నం యొక్క రాశి లార్డు, అదేవిధంగా మనకి డే లార్డు. ఇక్కడికి 5 అయ్యాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాశి యొక్క స్టార్ లార్డు, రాశి యొక్క రాశి లార్డు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం సబ్ లార్డు చూసినట్లయితే అంటే మనకి లగ్నం యొక్క సబ్ లార్డు చూసినట్లయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్లానటరీ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ప్లానటరీ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి లగ్నం యొక్క లైన్లో మనం చూసినట్లయితే మనకి రివర్స్లో
లాస్ట్లో వేసుకోవాలి అక్కడ, ఎందుకంటే సబ్ లాట్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి. సో ఆ లగ్నం యొక్క సబ్ లాట్ మనం చూసినట్లయితే ఇక్కడ కుజుడు అనేది రావడం జరిగింది. కుజుడు యొక్క వైబ్రేషన్ 6 కాబట్టి ఇక్కడ మనం 6 వేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి సబ్ లాట్లు చూసినట్లయితే మనకి బుధుడు అనేది మెర్క్యూరీ అనేది ఉండడం జరిగింది. సో ఈ బుధుడు యొక్క వైబ్రేషన్ మనకి 5 కాబట్టి 5 అనేది వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇదే లైన్లో మనకి స్టార్ లాట్ చూసినట్లయితే మనకి బుధుడే ఉండడం జరిగింది. సో ఈ బుధుడు యొక్క వైబ్రేషన్ మళ్ళీ మనకి 5 కాబట్టి 5 వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 4th ప్లేస్లో ఉన్నటువంటి అంటే రాశి లాట్ మనం చూసినట్లయితే ఆ రాశి లాట్లో మనకి కుజుడు ఉండడం జరిగింది. ఈ కుజుని యొక్క వైబ్రేషన్ 6 కాబట్టి 6 వేసుకోవడం జరిగింది. అదేవిధంగా డే లాట్లో మనం చూసినట్లయితే శని కాబట్టి శని యొక్క వైబ్రేషన్ 8 కాబట్టి 8 వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి రాశి యొక్క స్టార్ లాట్ చూసినట్లయితే రాహు అనేది ఉండడం జరిగింది. ఈ రాహు యొక్క వైబ్రేషన్ మనకి 2 కాబట్టి 2 వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి రాశి లాట్ చూసినట్లయితే శని కాబట్టి శని యొక్క వైబ్రేషన్ 8 కాబట్టి 8 వేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి వైబ్రేషన్ వాల్యూస్ అయితే ఉన్నాయి ఈ ప్లానెట్స్కి అనుకూలంగా వైబ్రేషనల్ థియరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కుజుడికి 9 కదా 9 వేసుకుంటారు, కానీ ఇక్కడ 6 వేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే రాహుకి చాలామంది 4 అనుకుంటారు, 4 వేయకూడదు, 2 వేసుకోవాలి. ఇలా మనకి 9 ప్లానెట్స్లో కూడా ఇంచుమించు 5-6 ప్లానెట్స్కి నెంబర్స్ అనేది వేరియేషన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వైబ్రేషనల్ థియరీ ప్రకారం ఆ నెంబర్స్ అనేది మన పూర్వీకులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ 7 ప్లానెట్స్కి మనం వాల్యూ ఇచ్చామో ఈ 7 ప్లానెట్స్ యొక్క వాల్యూస్ టోటల్ చేసినట్లయితే మనకి 40 అనేది రావడం జరిగింది. ఈ 40ని మళ్ళీ మనం సింగిల్ డిజిట్ చేసినట్లయితే 4 + 0 అంటే 4 అవుతుంది. ఈ 4 + 0 4 అయింది కాబట్టి ఈ 4ని మనం వీళ్ళ యొక్క రూలింగ్ ప్లానెట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క రూలింగ్ మూలగ్రహంగా మనం దీన్ని భావించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయండి, మనకి ఇండెక్స్ వచ్చింది, ఆర్పీ వచ్చింది. ఇండెక్స్ మనకి రాశి బై లగ్నం ఆల్రెడీ 8/6 వచ్చింది. అదేవిధంగా ఆర్పీ చూసినట్లయితే మనకి 4 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కూడా మనం అంటే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే కాకుండా ఇక్కడ కూడా మనం కొన్ని లక్కీ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం 8/6 అదేవిధంగా ఆర్పీ చూసినట్లయితే మనకి 4 అనేది రావడం జరిగింది కదా. ఇప్పుడు మనకి ఈ 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఏ రెండింటిని కలిపినా మూడోది మనకు వచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే మనకి లక్కీ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా చూసినప్పుడు మనకి ఇక్కడ 8 + 4 చూసినట్లయితే మనకి 12 రావడం జరుగుతుంది. 12 అంటే 1 + 2 మళ్ళీ 3 అనేది రావడం జరుగుతుంది. సో 3ని మనం లక్కీ నెంబర్గా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి 6 + 4 చూసినట్లయితే మనకి 10 రావడం జరుగుతుంది. 1 + 0 మళ్ళీ మనకి 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 1 కూడా మనం ఒక లక్కీ నెంబర్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 4కి ఎంత యాడ్ చేసినట్లయితే మళ్ళీ మనకి 8 వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే 4కి మనం 4 యాడ్ చేసినట్లయితే 8 అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 కూడా మనకి ఒక లక్కీ నెంబర్గా రావడం జరిగింది. అదేవిధంగా ఈ 4కి మళ్ళీ ఎంత యాడ్ చేసినట్లయితే 6 అనేది రావడం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే 4కి 2 యాడ్ చేస్తే మనకి 6 అనేది వస్తుంది. సో అప్పుడు మనకి ఈ 2 అనేది కూడా లక్కీ నెంబర్స్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇండెక్స్కి ఎంత కలిపితే 4 వస్తుంది అంటే ఆర్పీ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇండెక్స్లో మనం చూసినట్లయితే 8 వచ్చింది, 8/6 ఉన్నాయి. ఈ 8కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది అంటే 5 యాడ్ చేస్తే 4 వస్తుంది. ఎందుకంటే 8 + 5 అంటే 13 అవుతుంది. 13 అంటే 1 + 3 4 అవుతుంది. అదేవిధంగా 6కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే 6కి 7 యాడ్ చేసినట్లయితే 13 అవుతుంది. 13 అంటే 1 + 3 మళ్ళీ 4 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి 7 కూడా ఒక లక్కీ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా కంటిన్యూగా మనం చూసినట్లయితే 1 2 3 4 5 7 అనేది మనకి లక్కీ నెంబర్స్గా రావడం జరిగింది. సో ఇక్కడతో మనకి వైబ్రేషన్ అంటే బర్త్ వైబ్రేషన్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరిగింది. సో దీనికి నేమ్ వైబ్రేషన్ సరిపోయిందా లేదనేది లాస్ట్లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం బర్త్ వైబ్రేషన్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది చూసాము. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ డైమెన్షన్ అయినటువంటి సెకండ్ డైమెన్షన్ అయినటువంటి నేమ్ స్టార్టింగ్ లెటర్ని ఏ విధంగా డిసైడ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో చాలామంది ఆస్ట్రాలజిస్టులు ఏం చేస్తారంటే ఒక నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ డిసైడ్ చేయాలంటే వాళ్ళు కంపల్సరీగా ఒక నక్షత్రాన్ని అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ నక్షత్రం యొక్క 4 లెటర్స్ అంటే 4 పాదాలు ఉంటాయి కదా, ఆ 4 పాదాల్లో ఏ పాదంలో వచ్చిందో చూసుకొని ఆ పాదానికి తగ్గ ఒక లెటర్ని అనేది సూచించడం మనకు ఉన్నటువంటి ఆనవాయితీ. సో ఆ విధంగా కాకుండా మేమేం చేస్తామంటే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సబ్ లాట్ వరకు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు వెళ్ళి వాళ్ళ యొక్క విధిరాతను తెలుసుకొని అదేవిధంగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డెస్టినీని తెలుసుకొని ఆ రెండింటి యొక్క ఆధారంగా మనం ఒక స్టార్టింగ్ లెటర్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది.
సో ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 21/4/1990. ఈ టోటల్ వాల్యూ యాడ్ చేసినట్లయితే మనకి 26 అనేది రావడం జరిగింది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ మనం 4 డిజిట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది, అంటే ప్యాటర్న్ రూపంలో మార్చుకుందాము. ఆ విధంగా చూసినట్లయితే డేట్లో ఉన్నటువంటి వాల్యూస్ 2-1 యాడ్ చేసినట్లయితే మనకి 3 అనేది రావడం జరిగింది. ఇంకా మంత్లో చూసినట్లయితే 4 అనేది సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 4ని 4గా మనం తీసుకుంటాము. అదేవిధంగా ఇయర్లో చూసినట్లయితే మనకి 1990 అనేది రావడం జరిగింది. ఈ 1990 అంటే మనకి 1 + 9 10 అవుతుంది, 10 + 9 అంటే 19 అవుతుంది, మళ్ళీ 1 + 9 10 అవుతుంది, 1 + 0 అంటే మనకి 1 అవుతుంది. సో ఇయర్ యొక్క టోటల్ మనకి 1 అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఈ డేట్ యొక్క అదేవిధంగా మంత్ యొక్క అదేవిధంగా ఇయర్ యొక్క టోటల్ మనం చూసినట్లయితే 3 + 4 + 1 అనేది రావడం జరిగింది. సో ఈ టోటల్ యాడ్ చేసినట్లయితే మళ్ళీ మనకి 8 అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ మనం చూసాం కదా, టోటల్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే 26 రావడం జరిగింది. ఈ 26 అంటే 2 + 6 8 అవుతుంది. సో ఆ 8కి ఈ 8కి సరిపోయింది కాబట్టి మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసినట్టు. సో వీరి యొక్క డెస్టినీ 8 కాబట్టి అదేవిధంగా వీళ్ళ యొక్క హోరోస్కోప్ చూసినప్పుడు మనకి సబ్ లాట్ వరకు కూడా మనం వెళ్ళడం జరిగింది, 2 మినిట్స్ వరకు కూడా. ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళ యొక్క విధిరాతను బట్టి మనము వీళ్ళ యొక్క స్టార్టింగ్ లెటర్ని అంటే సూటబుల్ లెటర్స్ని మనం BKM అనేది రావడం జరిగింది. వీళ్ళ యొక్క నేమ్ స్టార్టింగ్ అనేది BKMLతో కంపల్సరీగా ఏదో ఒక లెటర్తో స్టార్ట్ అవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డైమెన్షన్ చూసినట్లయితే మనకి లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ మన దైనందిన జీవితంలో తప్పనిసరిగా మనం యూజ్ చేయాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఈ 3 అన్నమాట. ఈ మూడింటిని కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఈ బాక్స్లో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 21/4/1990. సో అదేవిధంగా మళ్ళీ సేమ్ 21/4/1990 వేసుకుంటాము. టోటల్ చేసినట్లయితే 26 వస్తుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్ రూపంలో మార్చుకున్నట్లయితే 21 అంటే 3 మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అదేవిధంగా 4, అదేవిధంగా 1990 అంటే మనకి 19 వస్తుంది, 1 + 0 అంటే మళ్ళీ 10 అవుతుంది కాబట్టి ఈ 10 అంటే మళ్ళీ 1 కాబట్టి 1 కూడా వేసుకున్నాము. ఆ విధంగా ఈ 3 నెంబర్స్ని మళ్ళీ మనం యాడ్ చేసినట్లయితే డెస్టినీ నెంబరు 8 అనేది రావడం జరిగింది. సో ఈ 8కి మనం ఇచ్చేటువంటి లక్కీ నెంబర్స్ ఏంటి అంటే వీళ్ళ యొక్క హార్మోనీస్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. వీళ్ళ యొక్క హార్మోనీస్ మనం చూసినట్లయితే 2, 4, 8 అనేది వీళ్ళ యొక్క హార్మోనీస్. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే 3, 4, 1, 8. ఈ 3, 4, 1, 8లో మనం ప్యాటర్న్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3, 8 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్స్. ఈ డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే జన్మపగ సంఖ్యలు. జన్మపగ సంఖ్యలు ఏంటంటే 3కి 8 కూడా యాంటీ అవుతుంది, అదేవిధంగా 8కి కూడా 3 అనేది యాంటీ అవుతుంది అనమాట. దీన్నే మనం డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటాము. ఈ డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఎవరు డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉందో వారి యొక్క లైఫ్ ఎటువంటి పరిస్థితిలో కూడా బాగోదని కూడా మనం గంటాబద్ధంగా చెప్పవచ్చు. ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే డేట్ ఆఫ్ బర్త్లో మనకి కూల్ నెంబర్ అయినటువంటి 3 అనేది కూడా రావడం జరిగింది. ఈ 3 వల్ల ఏంటంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇదే డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఇదే ప్యాటర్న్లో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 8 అనేటువంటి వీక్ నెంబర్ కూడా రావడం జరిగింది. ఈ వీక్ నెంబర్ని మనం ఎప్పుడైతే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉందో వీళ్ళ యొక్క అంటే మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదో, అంటే స్టెబిలిటీగా ఉండదు, ఇన్స్టెబిలిటీగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళ మైండ్ అస్థిరత్వంగా ఉందో వీళ్ళు చేసే పనులు ఒక దగ్గర ఉండవు. అంటే మాటికి వృత్తిపరంగా కూడా మార్చుతుంటారు, ప్రొఫెషనల్గా కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ప్లేస్ని కూడా వీళ్ళు స్థిరంగా ఉండటం అనేది జరగదన్నమాట. అంతేకాకుండా అప్పుడప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సడన్గా డెసిషన్ తీసుకుని అప్పటికప్పుడే ప్లేస్ మారిపోవడం లేదంటే ప్రొఫెషన్ మారిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ద్వారా ఇవి మనం గమనించవచ్చు. సో వీళ్ళ యొక్క డెస్టినీ చూసినట్లయితే 8 అనేది రావడం జరిగింది. ఈ 8కి హార్మోనిస్ 2, 4, 8. ఈ 2, 4, 8 కూడా లక్కీ నెంబర్స్లో ఉంటాయి. అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఆల్రెడీ మనం బర్త్ వైబ్రేషన్లో లాస్ట్లో మనకి లక్కీ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ లక్కీ నెంబర్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా యాడ్ చేసిన తర్వాత చూసినట్లయితే వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 7, 8గా రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే లక్కీ డేట్స్. ఈ లక్కీ డేట్స్ కూడా మనకి కంప్లీట్గా డెస్టినీ మీదే డిపెండ్ అయి ఉంటాయి. వీళ్ళ యొక్క డెస్టినీ 8 కాబట్టి వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ కూడా 2, 4, 8, 17, 26గా మనం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా లక్కీ కలర్ చూసినట్లయితే ఇది కూడా డెస్టినీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ డెస్టినీ కూడా మనకి 8 కాబట్టి 8 యొక్క కలరు మనకి శని కాబట్టి బ్లాక్. సో వీళ్ళ యొక్క లక్కీ కలర్ కూడా బ్లాక్ అనేది మనం చెప్పవచ్చు.
కానీ చాలామంది ఆస్ట్రాలజిస్టులు కానీ న్యూమరాలజిస్టులు కానీ చేసే తప్పు ఏంటంటే బర్త్ నెంబర్ ఏదైతే ఉందో అంటే రూలింగ్ నెంబర్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క రూలింగ్ నెంబర్ చూసినట్లు మనకి 21 అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో 21 అంటే 3 కాబట్టి ఈ 3కి అనుకూలంగా కలర్స్ ఇస్తారు. సో కలర్స్ కానీ లక్కీ నెంబర్స్ కానీ లక్కీ డేట్స్ కానీ సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ రూలింగ్ నెంబర్ అనేటువంటి బర్త్ నెంబర్ ఏదైతే ఉందో కేవలం వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పడం వరకు మాత్రమే యూజ్ అవుతుంది. అంతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి విధిరాతని అంటే డెస్టినీకి అనుకూలంగా ఈ నెంబర్ని మనం తీసుకోరాదు. ఇంకా మనకి ఈ ట్రయాంగిల్ బాక్స్లో మనం చూసినట్లయితే కింద మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లో రూలింగ్ నెంబర్ అయినటువంటి బర్త్ నెంబర్ అయినటువంటి 3ని వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ట్రయాంగిల్ ఆ కోణంలో ఉన్నటువంటి ఆ కార్నర్లో మనం 8 నెంబర్ అంటే మనకి డెస్టినీ నెంబర్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ 2 తీసుకున్నామో ఈ 2 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డెస్టినీకి అనుకూలంగా ఉన్నటువంటి 2, 4, 8లో హార్మోనిస్ కాబట్టి 2, 4, 8ని మనం తీసుకుంటాము. సెకండ్ హార్మోనిస్ అంటే ఫైన్గా ఉన్నటువంటి ఇంకా రిమైనింగ్ హార్మోనిస్ అనేటువంటి 1, 5, 6ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రూలింగ్ నెంబర్కి కానీ అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్న కార్నర్లో ఉన్నటువంటి డెస్టినీ నెంబర్కి కానీ ఈ రెండింటికి యాంటీగా ఉన్నటువంటి నెంబర్ని అంటే డెడ్ యాంటీ కాంబినేషన్స్ని మనం రిమూవ్ చేసేయాలి. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ 2, 4, 8, 1, 5, 6లో మనకి క్రాస్గా ఉంది కదా ఈ లైన్లో, ఆ లైన్లో మనకి ఈ ఫస్ట్ ఉన్నటువంటి మనకి రూలింగ్ నెంబర్కి ఆపోజిట్ అంటే మనకి క్వైట్ అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ అనేటువంటి 8ని మనం క్రాస్ చేసుకుంటాం. అంటే ఇక 2 ఇప్పుడు చూసాం కదండి మనం ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి రూలింగ్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి యాంటీ నెంబర్ అనేటువంటి నెంబర్స్ని మనం తీసేసాము. తీసేగా మనకి మిగిలిన నెంబర్స్ ఏంటంటే 2, 4, 1, 5, 6. ఈ 2, 4, 1, 5, 6ని మళ్ళీ మనం ఆర్డర్లో రాసుకున్నట్లయితే 1, 2, 4, 5, 6 నెంబర్స్ అనేది రావడం జరిగింది. ఈ 1, 2, 4, 5, 6 నెంబర్స్ని మనం నెక్స్ట్ డైమెన్షన్లో ఏ విధంగా యూజ్ చేస్తామనేది తెలుసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ 4th డైమెన్షన్ అయినటువంటి డిసైడింగ్ నేమ్ టోటల్ ఇన్ సింగిల్ డిజిట్. ఈ డిసైడింగ్ నేమ్ టోటల్ ఇన్ సింగిల్ డిజిట్లో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మనకి 9 నెంబర్స్ కదా, 9 ప్లానెట్స్కి 9 నెంబర్స్ కదా, ఈ 9 నెంబర్స్లో హైయెస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ ఏంటి, అత్యంత సూటబుల్ నెంబర్ ఏంటి అనేది విషయాన్ని ఇప్పుడు మనం కనుక్కుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 1, 2, 4, 5, 6 నెంబర్స్ని వీళ్ళ యొక్క ప్యాటర్న్ కింద మనం వేసుకోవాలి. సో ఆ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే మనకి 3, 4, 1, 8 అనేది వీళ్ళ యొక్క ప్యాటర్న్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీళ్ళ యొక్క ప్యాటర్న్ తీసుకొని ఆ ప్యాటర్న్ కింద ఈ మనకి ఏవైతే ఉన్నాయో 1, 2, 4, 5, 6 నెంబర్స్ అనేవి మనం రెక్టిఫై చేయడం జరిగిందో ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం కింద ప్లేస్ చేసినట్లయితే మనకి ఒక కొత్త ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అసలు న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ అంటే ఏంటంటే ఇదే. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక నెంబర్ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో కింద మనం వేసినట్లయితే ఒక కొత్త ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఆ కొత్త ప్యాటర్న్ ద్వారా వీళ్ళ యొక్క లైఫ్ అనేది మనం చేంజ్ చేయవచ్చు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది ఎలా అంటే వీళ్ళ యొక్క మన డేట్ నెంబరు, అదేవిధంగా మంత్ నెంబరు, అదేవిధంగా ఇయర్ నెంబరు, అదేవిధంగా డెస్టినీ నెంబరు అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ తీసుకున్నాము. ఆ ప్యాటర్న్ కింద వీళ్ళకి సూటబుల్ అయ్యేటువంటి 1, 2, 4, 5, 6 నెంబర్స్ని మనం ప్లేస్ చేస్తాము. ఆ ప్లేస్ చేసినప్పుడు కింద ఇంకొక ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్లో డెడ్ యాంటీ నెంబర్స్ కానీ అదేవిధంగా కూల్ నెంబర్స్ కానీ యాంటీ నెంబర్స్ కానీ ఎలాంటివి ఏవి రాకుండా ఉండాలన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే 3, 4, 1, 8 అనేది ఈ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 3, 4, 1, 8 కింద మనం చూసినట్లయితే 1 ప్లేస్ చేసినట్లయితే మనకి 3 కింద 1 మనకి 3 + 1 అంటే 4 అవుతుంది. అదేవిధంగా 4 + 1 5 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. అదేవిధంగా 8 + 1 అనేది 9 అవుతుంది. సో వీళ్ళ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే దీనికి 1 ఎప్పుడైతే మనం ప్లేస్ చేసామో అప్పుడు మనకి ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే 4, 5, 2, 9 అనేది రావడం జరిగింది. ఈ 4, 5, 2, 9లో మనకి 2, 9 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్స్. ఈ డెడ్ యాంటీ కాంబినేషన్ ఉండడం వల్ల ఈ నెంబర్ మనకి షూట్ కాదని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే 3, 4, 1, 8 మళ్ళీ వేసుకుంటాము. ఎందుకంటే 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పైన మనకి ఈ 3, 4, 1, 8ని మనం ప్యాటర్న్ వేసుకున్నట్లయితే దాని కింద మళ్ళీ మనం 2 నెంబర్ని మనం ప్లేస్ చేస్తాము. ఈ 2 నెంబర్ని ప్లేస్ చేసి యాడ్ చేసినట్లయితే మనకి 3, 2 అనేది 5 రావడం జరుగుతుంది. అలాగే 4, 2 అంటే 6, అలాగే 1 + 2 అనేది 3 రావడం జరుగుతుంది. 8, 2 అంటే మనకి 10 అంటే 1 + 0 1. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే 5, 6, 3, 1 అనేది రావడం జరిగింది. ఈ 5, 6, 3, 1లో మనకి క్లియర్గా చూసినట్లయితే 6, 1 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్. అదేవిధంగా 3, 6 అనేవి మనకి కూల్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఈ 2 నెంబర్ కూడా పనికిరాదని మనం క్లియర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఈ ప్యాటర్న్ 3, 4, 1, 8 కింద మనం 4 నెంబర్ని ప్లేస్ చేసామో 3, 4, 7 అవుతుంది. 4, 4, 8 అవుతుంది. 1, 4, 5 అవుతుంది. 8, 4 అంటే 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుంది. సో
క్లియర్గా ఇప్పుడు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే 7853 అనేది రావడం జరిగింది. సో ఈ 7853లో మనకి కంప్లీట్గా 73 అనేది ఒక డెడ్ యాంటీ కాంబినేషను, అదేవిధంగా 83 అనేది ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ అనేది ఉండడం జరిగింది. అందువల్ల ఈ 4 నెంబర్ కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో మనకి ఈ 4 నెంబర్ ప్లేస్ చేసినప్పుడు కూడా వీళ్ళ యొక్క నేమ్ టోటల్కి పనికిరాదని మనం క్లియర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ 3418 ప్యాటర్న్ కింద మనం నెక్స్ట్ నెంబర్ అయినటువంటి 5 నెంబర్ని మనం ప్లేస్ చేసినట్లయితే 358 అవుతుంది, అదేవిధంగా 459 అవుతుంది, అదేవిధంగా 156 అవుతుంది, 85 అంటే 13 అవుతుంది, 13 అంటే 1 + 3 4 అవుతుంది. సో ఇక్కడ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 8964 అనేది న్యూ ప్యాటర్న్ రావడం జరిగింది. సో ఈ 8964లో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 8 అనేది వీక్ నెంబర్ రావడం జరిగింది, 6 అనేది కూల్ నెంబర్ రావడం జరిగింది. కానీ ఇందులో డెడ్ యాంటీ కాంబినేషన్ లేదు. సో పైవాడితో పోల్చుకుంటే ఇది కొంతవరకు బెటర్ అనే మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3418 ప్యాటర్న్ కింద మనం 6 నెంబర్ని ప్లేస్ చేసినట్లయితే 369 అవుతుంది, 46 అంటే 10 అవుతుంది, 10 అంటే 1 + 0 1 అవుతుంది, అదేవిధంగా 1 + 6 7 అవుతుంది, అదేవిధంగా 8 + 6 14 అంటే 1 + 4 5 అవుతుంది. సో క్లియర్గా మన ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే 9175 అనే ప్యాటర్న్ రావడం జరిగింది. సో ఈ ప్యాటర్న్లో మళ్ళీ మనకి 17 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే మనం సింగిల్ డిజిట్ చేస్తున్నామో అంటే డిసైడింగ్ నేమ్ టోటల్లో ఇన్ సింగిల్ డిజిట్ మనం చేస్తున్నామో ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా 6 డెడ్ యాంటీ కాంబినేషన్సే వల్ల వాటిని రివర్స్ చేసి చూసుకున్నట్లయితే 12 అనేది డెడ్ యాంటీ కాంబినేషన్స్ రావడం జరుగుతుంది. ఈ 12 డెడ్ యాంటీ కాంబినేషన్స్ కూడా ఇందులో లేకుండా చూసుకోవాలి. సో ఆ విధంగా చూసినప్పుడు అంటే ఇక్కడ మనకి 1 2 4 6 నెంబర్స్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ కూల్ నెంబర్స్ కొన్ని కనిపించడం జరిగింది. సో అందువల్ల ఆ నెంబర్స్ ఏవి కూడా సూటబుల్ కావు. కానీ డెడ్ యాంటీ కాంబినేషన్ లేని నెంబర్ ఏదైనా ఉందంటే 5 నెంబర్ ఒకటే ఉంది. సో 5 నెంబర్లో వీక్ నెంబరు కూల్ నెంబరు వచ్చినప్పటికీ కూడా ఈ 5 నెంబర్లో మనం నేమ్ కరెక్షన్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గ మనం స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేసి ఆ స్ట్రెంత్ తగ్గ ఫ్రీక్వెన్సీ మనం నేమ్లో పెడతాము. ఆ నేమ్లో పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ కంటే కొంత ఫ్రీక్వెన్సీని ఇంకా మనం హై రేంజ్ చేసుకున్నట్లయితే ఈ వీక్ నెంబర్ యొక్క కూల్ నెంబర్ యొక్క ఎఫెక్ట్ కూడా తొలగిపోతుంది. నెక్స్ట్ మనకి 5th డైమెన్షన్ అయినటువంటి డిసైడింగ్ నేమ్ టోటల్ ఇన్ డబుల్ డిజిట్ అనేది చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం 5th డైమెన్షన్ అయినటువంటి నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబుల్ డిజిట్. ఈ నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబుల్ డిజిట్లో మనం అంత క్రితం చెప్పుకున్నటువంటి 12 డెడ్ యాంటీ కాంబినేషన్సే కాకుండా ఇంకా ఇంచుమించుగా ఇంకొక 9 యాంటీ కాంబినేషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ 21 కాంబినేషన్స్ కూడా మనం రిమూవ్ చేసేయాలి బ్యాడ్ కాంబినేషన్స్ని. అప్పుడు మాత్రమే మనకి ఈ డబుల్ డిజిట్లో అంటే 10 to 72 నెంబర్స్, ఈ 10 to 72 నెంబర్స్ని మనం ఎందుకు తీసుకుంటామంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో మనకి 8 డిజిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 8 into 9 ప్లానెట్స్ కాబట్టి మనకి 8 into 9 చేసినట్లయితే 72 వస్తుందన్నమాట. సో మనం ఈ 72 వరకే తీసుకుంటాం. అందుకంటే లెంత్ అయినా సరే ఆ నేమ్ కూడా చూడడానికి అంతగా లుక్గా ఉండదు. సో కావున మనం 10 to 72 నెంబర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ 10 to 72 నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కేవలం 5 నెంబర్ మాత్రమే షూట్ అయింది కాబట్టి ఈ 5 నెంబర్కి సంబంధించినటువంటి 14, 23, 32, 41, 50, 59, 68 నెంబర్స్లో ఏ నెంబర్స్ మనకి బాగా షూట్ అవుతున్నాయి వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి, డేట్ ఆఫ్ బర్త్ యొక్క అనాలిసిస్కి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి ఈ 5 సంబంధించినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 23, 32, 41, 50, 59, 68 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కింద అంటే రూలింగ్ నెంబరు బర్త్ నెంబర్ అయిన దాని కింద ఈ నెంబర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ని వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి డెస్టినీ నెంబర్ లాస్ట్ నెంబర్ కింద మనం ఈ నెంబర్లో ఉన్నటువంటి లాస్ట్ నెంబర్ వేసుకోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ కింద మనం వీళ్ళ యొక్క ఈ 5 నెంబర్కి సంబంధించిన నెంబర్స్ వేసినట్లయితే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 3418. ఈ 3418 కింద మనం ఈ రూలింగ్ నెంబర్ కింద 23 ఉంది కదా ఫస్ట్లో, ఈ రూలింగ్ నెంబర్ కింద 2 వేసుకుంటాము. అదేవిధంగా డెస్టినీ నెంబర్ కింద 3 వేసుకున్నట్లయితే మనకి ఈ 32కి యాప్ట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే డెస్టినీ కింద 8 కింద 3 వచ్చింది కాబట్టి 83 అనేది మనకి డెడ్ యాంటీ కాంబినేషన్స్. సో అందువల్ల ఈ 23 అనేది వీళ్ళకి షూట్ అవ్వదు కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు. నెక్స్ట్ మనం వీళ్ళ యొక్క ప్యాటర్న్ కింద 32 నెంబర్ని మనం వేసుకున్నట్లయితే 3కి 3 ఫ్రెండ్ అవుతుంది, అదేవిధంగా 8కి 2 యాప్ట్ అవుతుంది. సో ఈ 32 నెంబర్ అనేది వీళ్ళకి షూట్ అవుతుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3418, ఈ 3418 కింద మనం 41 వేసినట్లయితే ఈ 3కి 4 అనేది యాంటీ నెంబర్, డెడ్ యాంటీ నెంబర్ కాదు. అంటే 4కి 3 ఫ్రెండ్ అవుతుంది కానీ 3కి 4 యాంటీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 4 యాంటీ అయ్యింది. అదేవిధంగా డెస్టినీ నెంబర్ 8కి 1
కొంత వరకు యాప్ట్ అయ్యిందని చెప్పవచ్చు. సో కానీ మనకి ఎప్పుడైతే 3కి 4 యాంటీ అయిందో ఇది కూడా మనకి 41 కూడా మనకి షూట్ కాదని మనం క్లియర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3418 ప్యాటర్న్ కింద మనం నెక్స్ట్ నెంబర్ అయినటువంటి 50 నెంబర్ని తీసుకున్నట్లయితే 3కి 5 యాప్ట్ అయ్యింది. అదేవిధంగా మనకి 8 నెంబర్ కింద మనకి 0 ఉన్నది. ఈ 0ని మనం డమ్మీ అంటాం అనమాట. అంటే మనకి 8 ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని డమ్మీ చేసేస్తుంది, అంటే అక్కడికి స్టాప్ చేస్తుంది. సో కాబట్టి ఇది కూడా మనకి తీసుకోవచ్చు, ఈ 50 నెంబర్ని కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 3418, ఈ 3418 కింద మనం 59 నెంబర్ని మనం వేసుకున్నట్లయితే 35 యాప్ట్ అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా 8కి 9 కూడా యాప్ట్ అవుతుంది, కానీ 9కి 8 అనేది మళ్ళీ యాప్ట్ కాదు, కానీ ఇక్కడ 8కి 9 యాప్టే కాబట్టి ఈ 59 కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం 3418 అనేటువంటి ఈ ప్యాటర్న్ కింద మనం 68ని వేసుకున్నట్లయితే ఈ 36 అనేవి మనకి యాంటీ అవుతాయి, 88 అనేది ఫ్రెండ్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ 68 కూడా మనకి పనికి రాదని మనం క్లియర్గా చెప్పవచ్చు. సో ఫైనల్గా మనకి ఈ నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబుల్ డిజిట్లో మనకి అంటే 10 to 72 నెంబర్స్లో కేవలం మనకి 3 నెంబర్స్ మాత్రమే షూటబుల్గా మనం చెప్పవచ్చు. ఆ 3 నెంబర్స్ ఏంటంటే 32, 50, 59. అంటే మనం నేమ్ పెట్టాల్సిన నెంబర్స్లో ఏమైనా ఉన్నాయంటే అవి కేవలము వీళ్ళకి 32, 50, 59 నెంబర్స్లో మాత్రమే మనం నేమ్ని పెట్టగలము. అలా పెట్టినప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందుతారని కూడా మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం 6th డైమెన్షన్ అనేటువంటి ఫైండ్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎంత స్ట్రెంగ్త్ ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకప్పుడు మనకి పూర్వీకులు చాలా ఈజీగా చెప్పేసేవారు, అంటే వాళ్ళకి కొంతమందికి దివ్య దృష్టి అనేది ఉండేదన్నమాట. ఆ దివ్య దృష్టి ద్వారా వీడు అంటే ఈ తేదీలో పుట్టినవాడు లేదంటే వాళ్ళ ఫేస్ చూడగానే వీళ్ళు కారణ జన్మను అడుగుతాడరా అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పేసేవారు. కానీ ఈ రోజుల్లో అంతటి శక్తి కలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వీళ్ళు అసలు ఎటువంటి లైఫ్ని అనుభవించడానికి ఈ భూమిపైకి వచ్చారు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. దానికి మనం ఏం చేయాలంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో స్ట్రెంగ్త్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మనకి 21/4/1990 అనమాట. ఈ 21ని మనం డబుల్ డిజిట్గా వేసుకుంటాం, అదే 4ని కూడా 04గా వేసుకుంటాం. అదేవిధంగా మనకి 1990 కూడా మనం ప్లేస్ చేసుకున్నాం. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 0 అనేది క్యాల్కులేషన్లోకి రాదు, ఎందుకంటే 0కి వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వలేదు మనకి స్ట్రెంత్లో. కానీ ఆర్బిటాల్ థియరీలో మనకి 0 అనేది వాల్యూ ఉంటుందన్నమాట. ఆర్బిటాల్ థియరీ అనేది ఏంటంటే మనకి ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు ఒక పెర్ఫెక్ట్ ముహూర్తాన్ని ఏ విధంగా డిసైడ్ చేయొచ్చు అనేది ఆర్బిటాల్ థియరీ అనేది మనకు చెప్తుంది. సో అది ఫర్దర్గా వేరే వీడియో చేస్తాను, అందులో చూడొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పర్సన్ యొక్క స్ట్రెంత్ మనం డేట్ ఆఫ్ బర్త్ యొక్క స్ట్రెంత్ మనం చూసినట్లయితే ఈ 2 అనే దానికి మనకి వాల్యూ ఎంత అనేది మనం ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా మనం లైన్గా వేసుకోవాలి. 2, 1, 4, 1, 9, 9 అనే నెంబర్స్ మనం లైన్గా వేసుకున్నట్లయితే ఈ టోటల్ డిజిట్స్ చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 6 అనేది రావడం జరిగింది. సో ఈ 6ని మనం ఇక్కడ 6గా ప్లేస్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ ఒక్కొక్క నెంబర్కి కూడా ఎంత వాల్యూ ఇవ్వడం అనేది జరిగింది అనేది చూద్దాము. సో ఆ విధంగా చూస్తే ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఆ విధంగా చూసినప్పుడు మనకి ఈ 2కి 26 degrees 40 minutes అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ 1 చూసినట్లయితే 36 degrees 40 minutes అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ 4 చూసినట్లయితే 36 degrees 40 minutes అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ 1 చూసినట్లయితే 36 degrees 40 minutes అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ 9 చూసినట్లయితే 40 degrees, అదేవిధంగా మళ్ళీ నెంబర్ 9 చూసినట్లయితే 40 degrees అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ మనకి ఏవైతే ఉన్నాయో హవర్స్ మినిట్స్ అనేవి కంప్లీట్గా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి నెంబర్స్ని అంటే మనకి హవర్స్ని సెపరేట్గా చూసుకోవాలి, మినిట్స్ని సెపరేట్గా మనం రాసుకున్నాం కదా. ఈ మినిట్స్ని ఏవైతే ఉన్నాయో ఈ మినిట్స్ టోటల్ చేసిన తర్వాత వాటికి హవర్స్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 40, 40, 40 అలా 4 40s ఉన్నాయి. 4 40s ఆర్ 160. మనకి ఈ 160 మినిట్స్ని మనం హవర్స్లో మనం డివైడ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 hours తీసుకున్నట్లయితే 2 hours మనకి 120 minutes అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇంకొక హవర్కి మన సరిపడా అక్కడ డిగ్రీస్ లేవు కాబట్టి ఆ రిమైనింగ్ వాల్యూస్ అయినటువంటి అంటే మనకి 160 degrees వచ్చాయి కదా. ఈ 160 degreesలో మనకి 120 degrees మనం తీసేసినట్లయితే 40 degrees రిమైనింగ్ అక్కడ ఉంటాయి. సో ఆ 40 degrees మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. రిమైనింగ్ 2 అంటే మనకి 2 hours వచ్చింది కాబట్టి ఆ 2ని తీసుకెళ్ళి మనం అక్కడ టాప్లో ప్లేస్ చేసుకుంటాం హవర్స్లో. అక్కడ మన 2ని మనం తీసుకున్న తర్వాత
మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 4 6s ఉన్నాయి. ఈ 4 6 అంటే 4 × 6 అంటే 24 అవుతుంది. ఈ 24కి ఈ 2 యాడ్ చేసినట్లయితే ఈ 2 అవర్స్ని యాడ్ చేసినట్లయితే మనకి 26 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 6 అనేది మనం వేసుకున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ మనం హవర్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా 2 అనేది యాడ్ చేసుకుంటాము. సో ఎందుకంటే ఇక్కడ మనకు 26 వచ్చింది కాబట్టి 6 వేసుకున్నాము, రిమైనింగ్ 2ని మనం టాప్లో వేసుకుంటాము. ఇవి వేసుకున్న తర్వాత ఆ విధంగా చూసినప్పుడు మనకి 2 + 2 4 అవుతుంది, 4 + 3 7 అవుతుంది, 7 + 3 10 అవుతుంది, 10 + 3 13 అవుతుంది, 13 + 4 17 అవుతుంది, 17 + 4 21 అవుతుంది. సో ఈ విధంగా చూసినట్లు మనకి టోటల్ స్ట్రెంత్ ఎంత వచ్చిందంటే 216.40 అంటే మన కంప్లీట్గా స్ట్రెంత్ అనేది 216.40 డిగ్రీస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో ఈ టోటల్ స్ట్రెంత్ని మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డిజిట్స్తో మనం డివైడ్ చేసుకోవాలి. ఆ విధంగా డివైడ్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా 36.06 డిగ్రీస్ అనేది వీరి యొక్క స్ట్రెంత్గా మనం భావించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళ యొక్క 36.06 స్ట్రెంత్ అనేది వచ్చిందో వీళ్ళ యొక్క లైఫ్ను మనం ఈజీగా ఎస్టిమేషన్ చేయవచ్చు. ఎందుకంటే ఈ భూమి పైన ఎవరు పుట్టినా సరే కేవలం 4 టైప్ ఆఫ్ స్ట్రెంత్లో మాత్రమే పుట్టడం అనేది జరుగుతుంది. అవి ఏంటంటే 0 to 30 డిగ్రీస్ వీళ్ళని జస్ట్ మనం యావరేజ్ పీపుల్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 31 to 35 డిగ్రీస్ వీళ్ళని అబవ్ యావరేజ్ పీపుల్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 36 to 40 డిగ్రీస్ అనేది ఈ వీళ్ళని మన కంఫర్టబుల్ పీపుల్గా మనం చెప్పడం జరుగుతుంది. 40 నుంచి అబవ్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫైడ్ అండ్ లెజెండరీ పీపుల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళ యొక్క స్ట్రెంత్ చూసినట్లయితే మనకి 36.06 అనేది రావడం జరిగింది. సో ఈ 36.06 అనేది మనకి ఇక్కడ సెకండ్ కేటగిరీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ సెకండ్ కేటగిరీలో వెళ్ళామో వీళ్ళ యొక్క లైఫ్ అబవ్ యావరేజ్ లైఫ్గా మనం గుర్తించడం జరిగింది. ఈ విధంగా మనం ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా స్ట్రెంత్ని కనుక్కోవాలి. ఈ స్ట్రెంత్ కనుక్కున్న తర్వాత ఈ స్ట్రెంత్కి అనుకూలంగా ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి అనేది మనం నెక్స్ట్ డైమెన్షన్ అయినటువంటి డిసైడింగ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనే డైమెన్షన్లో మనం చూద్దామండి. ఇప్పుడు 7th డైమెన్షన్ అయినటువంటి డిసైడింగ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వీళ్ళకి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, ఒకవేళ నెగిటివ్స్ ఉన్నట్లయితే వీళ్ళకి ఎంతవరకు ఫ్రీక్వెన్సీ ఇంకా మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, అసలు వీళ్ళకి ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టాలి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ మనం వీళ్ళ యొక్క స్ట్రెంత్ తీసుకున్నట్లయితే 36.06 అనేది రావడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఫస్ట్ మనకి పీపుల్ ఏంటంటే 0 to 30%. ఈ 0 to 30 డిగ్రీస్లో ఏంటంటే మనకి వీళ్ళకి 500 ఫ్రీక్వెన్సీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి 31 to 35 అనే దానికి మనకి 1000 డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి 36 to 40 వాళ్ళకి మనకి 1000 to 2000 వరకు ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. 40 అబవ్ ఉన్న వాళ్ళకి 2000 అబవ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఈ 36.06 డిగ్రీస్ ఉన్న వాళ్ళకి 1600 డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఉంటే సరిపోతుందని మనం గుర్తించాము. సో ఇది గుర్తించిన తర్వాత మనకి ఇంతటితో సరిపోతుందా అంటే సరిపోదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెగిటివ్ని మనం చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళ యొక్క అంటే ఈమె యొక్క ఈ పర్సన్ యొక్క హస్బెండ్ చూసినట్లయితే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 3/8/1987. ఈ 3/8/1987 మనం ప్యాటర్న్ రూపంలో మార్చుకున్నట్లయితే 3879 అవుతుంది. ఈ 3879లో మనకి 2 డెడ్ యాంటీ కాంబినేషన్స్ అనేది రావడం జరిగింది. ఒకటి 38 ఉంది, ఇంకొకటి 37 ఉంది. సో ఇతని యొక్క టోటల్ మన డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత ఇతని ద్వారా మనకి ఒక నెగిటివ్ అనేది మనకు చూడడం జరిగింది. కాబట్టి నెగిటివ్ నెంబర్ 1గా మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ చూసినట్లయితే 24/5/2014. దీన్ని మనం ప్యాటర్న్ రూపంలో మార్చుకుని అంటే బర్త్ నెంబర్ని అలాగే డెస్టినీ నెంబర్ చూసుకుని కాంబినేషన్ చూడాలి. కాబట్టి ఈ వీళ్ళని ప్యాటర్న్ రూపంలో మార్చుకున్నట్లయితే 24 అంటే 6 అవుతుంది. అదేవిధంగా మంత్ చూసినట్లయితే 5 అవుతుంది. అదేవిధంగా ఇయర్ చూసినట్లయితే 7 అవుతుంది. 2014 కాబట్టి 2 + 1 + 4 అంటే 7 అవుతుంది. సో ఈ 6 + 5 + 7ని మనం యాడ్ చేసినట్లయితే 6 + 5 మళ్ళీ మనకి 11 అవుతుంది. 11 + 7 అంటే 18 అవుతుంది. 18 అంటే 1 + 8 9 అవుతుంది. సో వీళ్ళ యొక్క డెస్టినీ అనేది 9 వచ్చింది. కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క కాంబినేషన్ 6-9 కాంబినేషను. ఈ 6-9 కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే మంచిదని కూడా మనం చెప్పవచ్చు. చాలా కాంబినేషన్లు బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. అవి సపరేట్గా మనం వీడియో చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియో చూడండి. అదేవిధంగా మనం అంటే వీళ్ళకి మ్యారేజ్ ద్వారా ఎటువంటి నెగిటివ్ రాలేదని మనం చెప్పవచ్చు.
నెక్స్ట్ మనం ఈ వీళ్ళ యొక్క సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఆ సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఎటువంటి నెగిటివ్స్ ఉన్నాయేమో మనం చూద్దామండి. ఆ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళ యొక్క సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 19/3/2017. ఈ 19/3/2017 ప్యాటర్న్ రూపంలో మార్చుకున్నప్పుడు మనప్పుడు 19 అంటే మనకి 1 వస్తుంది, అదేవిధంగా 3 అంటే 3 వస్తుంది, 2017 అంటే మళ్ళీ 10 కాబట్టి 1 వస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు 1 + 3 + 1 అంటే మనకు 5 అవుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో చూసినట్లయితే డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు, కేవలం 3 అనే ఒక కూల్ నెంబర్ ఉంది. కూల్ నెంబర్ అనేది కనిపించింది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ నెంబర్ 2గా మనం గుర్తించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్కి వీళ్ళ యొక్క ఫ్యామిలీ ద్వారా 2 నెగిటివ్స్ అనేది రావడం జరిగింది. మనం వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వచ్చినటువంటి స్ట్రెంత్కి 1600 డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ ఉంటే సరిపోతుందని, కానీ ఎప్పుడైతే ఈ 2 నెగిటివ్స్ వచ్చాయో ఒక్కొక్క నెగిటివ్కి మనం 300 డిగ్రీస్ మనం వేసుకోవాలి. 2 నెగిటివ్స్ వచ్చాయి కాబట్టి 2 × 3 అంటే మనకి 600 డిగ్రీస్ మనం అడిషనల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే 2200 డిగ్రీస్ అనేది వీళ్ళకి కంప్లీట్ ఫ్రీక్వెన్సీగా మనం గుర్తించడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఒక పర్సన్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం కంప్లీట్ ఫ్రీక్వెన్సీ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎంత అవసరం అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డైమెన్షన్ అనేటువంటి 8th డైమెన్షన్ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. అంటే ఎవరి ఎగ్జిస్టింగ్ నేమ్లో అయినా సరే ఎటువంటి బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. తర్వాత మాత్రమే వారి యొక్క నేమ్లో బ్యాడ్ నెంబర్స్ అనేది రిమూవ్ చేయగలుగుతాం. సో వీరి యొక్క నేమ్ చూసినట్లయితే శ్రీలత. ఈ శ్రీలత అనే పేరులో మనం రాసినట్లయితే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ చూసినట్లయితే 8 లెటర్స్ అనేది రావడం జరిగింది. ఎవరి పేర్లో అయినా సరే వారి యొక్క నేమ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా బ్యాడ్ నెంబర్స్లో ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే 8 అనేది బ్యాడ్ నెంబరు. సో వీరి యొక్క నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా 8 కాబట్టి ఇది బ్యాడ్ నెంబర్గా మనం గుర్తించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ శ్రీలతకి చాల్దీన్ వాల్యూస్ అనేవి మనం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నప్పుడు కిందన మనకి చాల్దీన్ మెథడ్ ప్రకారం 32131451 అనేది రావడం జరిగింది. అదేవిధంగా పైన చూసినట్లయితే మనకి పైథాగరన్ వాల్యూస్ ప్రకారం మనం వాల్యూస్ వేసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు 19931281 అనేది రావడం జరిగింది. ఈ నేమ్లో మనకి కాన్సనెంట్స్ యొక్క టోటల్, ఓవల్స్ యొక్క టోటల్, అలాగే నేమ్ టోటల్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ శ్రీలతలో చాల్దీన్ ప్రకారం చూసినట్లయితే కాన్సనెంట్స్ టోటల్ చూసినట్లయితే 3 + 2 5 అవుతుంది, 5 + 3 8 అవుతుంది, 8 + 4 12 అవుతుంది, 12 + 5 17 అవుతుంది. సో ఇక్కడ కాన్సనెంట్స్ టోటల్ 17 అయింది. అదేవిధంగా ఓవెల్స్ టోటల్ చూసినట్లయితే మనకి IAA అనేది, సో ఇక్కడ ఓవెల్స్ టోటల్ చూసినట్లయితే 1 + 1 + 1 అనేది రావడం జరిగింది. సో ఈ 1 + 1 + 1 అనేది అంటే టోటల్ చేసినట్లయితే 3 అవుతుంది. ఈ 17 + 3 మనం యాడ్ చేసినట్లయితే 20 అవుతుంది. సో ఈ 17 అనేది యావరేజ్ నెంబర్, 3 అనేది గుడ్ నెంబరే. కానీ ఈ 20 నెంబర్ ఏదైతే వచ్చిందో 20 అంటే 2 అవుతుంది అనమాట. ఈ 2 నెంబర్ని మనం ఆల్రెడీ సింగిల్ డిజిట్లో మనం పనికిరాదని మనం తెలిసేసాము. కాబట్టి ఈ నేమ్ యొక్క టోటల్ 20 అనేది వీరికి షూట్ కాదని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం పైథాగరన్ మెథడ్లో చూసినట్లయితే వీరి యొక్క కాన్సనెంట్స్ టోటల్ చూసినట్లయితే మనకి 1 + 9 10 అవుతుంది, 10 + 3 13 అవుతుంది, 13 + 2 15 అవుతుంది, 15 + 8 అంటే 23 అవుతుంది. ఇది గుడ్ నెంబరే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా మనం చూసినట్లయితే ఓవెల్స్ యొక్క టోటల్ చూసినట్లయితే 9 + 1 + 1 అవుతుంది, అంటే 11 అవుతుంది. 11 అంటే మనకి ఈ 23 + 11 యాడ్ చేసినట్లయితే అంటే కాన్సనెంట్స్ టోటల్ 23, ఓవెల్స్ టోటల్ 11 వచ్చింది కాబట్టి ఈ రెండు యాడ్ చేసినట్లయితే 34 అనే నెంబర్ రావడం జరిగింది. ఈ 34 మనకి మళ్ళీ సింగిల్ డిజిట్ చేసుకున్నట్లయితే 7 వస్తుంది. ఈ 7 నెంబర్ అనేది మనకి వీళ్ళ యొక్క హార్మోనీస్లో లేనే లేదు కాబట్టి వీళ్ళకి షూట్ కాదని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క హార్మోనీస్ అయినటువంటి 248లో కానీ 156లో కానీ లేదు కాబట్టి ఈ 7 నెంబర్ కూడా ఇలా షూట్ కాదని చెప్పవచ్చు. అంటే మనకి ఈ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే నేమ్ యొక్క 2 టోటల్స్ అంటే 20 కానీ అదేవిధంగా 7 టోటల్ అయినటువంటి 34 కానీ షూట్ కావు. అదేవిధంగా శ్రీలత అనే నేమ్లో మనకి 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 8 లెటర్స్ కూడా వీరికి షూట్ కాదని మనం క్లియర్గా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ డైమెన్షన్ అనేటువంటి 9th డైమెన్షన్ బ్యాడ్ సౌండ్స్ వెరిఫికేషన్ యాజ్ పర్ ప్రొనాలజీ. ఈ బ్యాడ్ సౌండ్స్ వెరిఫికేషన్ అంటే ఎగ్జిస్టింగ్ నేమ్లో ఎటువంటి బ్యాడ్ సౌండ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఈ పర్సన్ యొక్క నేమ్ తీసుకున్నట్లయితే శ్రీలత. ఈ శ్రీలతలో మనకి THA అని ఒక బ్యాడ్ సౌండ్ అనేది ఉంది. ఇది ఉండడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళకి ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. ఏ ఆడవారి పేర్లో అయినా సరే ఇటువంటి తా అనే సౌండ్ కానీ ఐ అనే సౌండ్ కానీ ఉండకూడదు. ఒకవేళ తా సౌండ్ ఉన్నట్లయితే వీళ్ళకి లేట్గా మ్యారేజ్ అవ్వడం కానీ లేదంటే ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత అనేక ఇబ్బందులు రావడం కానీ అంతేకాకుండా అప్పుడప్పుడు డైవర్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకని తా అనేది చాలా డేంజరస్ సౌండ్గా మనం చెప్పడం జరుగుతుంది న్యూమరాలజీలో యాజ్ పర్ ప్రొనాలజీ.
సో అందుకని ఈ తా అనే సౌండ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఒక నెగిటివ్ సౌండ్గా మనం భావించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సమంత, సావిత్రి, జయలలిత, లతా మంగేష్కర్ లైఫ్లో చూసినట్లయితే మనకి వీరికి మ్యారేజ్ అసలు కాకపోవడం కానీ కొంతమందికి, లేదా మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు అవడం కానీ, లేదా కలిసి ఉన్నప్పటికీ కూడా గొడవలు అవడం కానీ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అందుకనే ఆడవారి పేరులో తా అనే సౌండ్ అంత నెగిటివ్ సౌండ్గా మనం చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఐ సౌండ్ని కూడా మనం చాలా డేంజరస్ సౌండ్గా మనం చెప్పవచ్చు. ఎవరి ఆడవారి పేర్లో అయితే మనకి చివరిలో ఐ ఉంటుందో, అంటే దేవి, శృతి, అలా మనకి ఏ చూసినప్పటికీ కూడా లాస్ట్లో ఐ అనే వర్డ్ వస్తుంది కదా. ఈ ఐ అనే లెటర్ ఎప్పుడైతే ఉందో వాళ్ళకి కూడా లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఫాల్గానే ఉంటుంది. సో వీళ్ళకి మనం నేమ్లో కరెక్షన్ ఇవ్వడానికి వీలవుతుంది ఎప్పుడంటే వీళ్ళ యొక్క నేమ్ వైబ్రేషన్లో సరిపోయినట్లయితే కనుక లాస్ట్లో ఈ పెట్టుకొని మనం కరెక్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రొనాలజీ పరంగా మనకి వీళ్ళ యొక్క ప్రొనాలజీ పరంగా వీళ్ళ యొక్క నేమ్లో ఎటువంటి బ్యాడ్ సౌండ్స్ ఉన్నాయనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన జెంట్స్లో చూసినట్లయితే అనిల్ అనే దాంట్లో నిల్ అని, అఖిల్ అనే దాంట్లో కిల్ అని, మనోహర్ అనే దాంట్లో నో అని ఇలాంటి బ్యాడ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ బ్యాడ్ సౌండ్స్ అంటే కూడా మనం రిమూవ్ చేసి నేమ్ కరెక్షన్ అనేది కానీ నేమ్ చేంజ్ అనేది కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ డైమెన్షన్ చూసినట్లయితే 10th డైమెన్షన్ 356 వెరిఫికేషన్. సో ఈ 356 వెరిఫికేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే ఈ 3 మిస్ అయితే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 3 అంటే లక్ లేదా డివైన్ నెంబరు. అంటే ఈ 3 అనేది డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయినప్పుడు, ఏ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయినా సరే వారు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎటువంటి ఫలితాన్ని కూడా వాళ్ళు పొందలేరు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదిగే కొద్దీ కూడా ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో శ్రమిస్తూ ఉంటారు చాలా, కానీ వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలిసి రాదు. అంటే వాళ్ళకి 3 నెంబర్ మిస్ అయి ఉండొచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఆ 3 నెంబర్ మిస్ అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి అదృష్టం కానీ వాళ్ళ కష్టానికి తగ్గటువంటి ఫలితం కానీ అదని కూడా మనం ఘంటాబద్ధంగా చెప్పవచ్చు. సో ఈ 3 నెంబర్ అనేది ఎవరైతే మిస్ అయిందో వాళ్ళకి కంపల్సరీగా ఫేత్ అనేది బాగోలేదని కూడా మనం ఘంటాబద్ధంగా చెప్పవచ్చు. ఇంకా నెంబర్ 5 చూసినట్లయితే ఈ 5ని మనం న్యూమరాలజీలో ప్లానింగ్ నెంబర్ అని అంటాము. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ 5 అనేది ఉందో వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు చేయబోయేటువంటి పనులలో, అంటే ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఇతర పనులు కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అది లేనట్లయితే వాళ్ళు ప్లాన్ చేసినటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ 5 నెంబర్ మిస్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క ప్లానింగ్ అనేది కూడా వర్కౌట్ అవ్వదని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ ప్లానింగ్ ఎప్పుడైతే మిస్ అయిందో లక్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా మనీ నెంబర్ ఉన్నప్పటికీ వీళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ చూసినట్లయితే మనకి 6. ఈ 6 నెంబర్ని మనం న్యూమరాలజీలో మనీ నెంబర్ అని అంటాము. ఈ మనీ నెంబర్ ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళకి ఎంత కష్టపడినప్పటికీ కూడా చేతిలో మనీ అనేది వచ్చినట్టే వచ్చి మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటుంది. అంటే చేతిలో ఎల్లప్పుడూ కూడా మనీ అనేది ఉండదు అని కూడా మనం ఘంటాబద్ధంగా చెప్పవచ్చు. అంటే ఇతరులపై ఇప్పుడు కూడా చేయి చాచుకోవడమే వీళ్ళ పరిస్థితిగా ఉంటుంది. అదే 6 నెంబర్ ఉన్నట్లయితే ఒకవేళ వీళ్ళ దగ్గర మనీ లేకపోయినప్పటికీ కూడా, వీళ్ళ మనీ కాకపోయినప్పుడు కూడా వేరే వాళ్ళ మనీ అనే అట్లీస్ట్ వీళ్ళ చేతిలో ఎల్లప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అవడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి అవసరాలను కూడా వాళ్ళు ఆ టైంలో సమకూర్చుకోగలుగుతారు, వీళ్ళకున్న అవసరాలకి అనుగుణంగా వాడుకోగలుగుతారు. కానీ ఈ 6 నెంబర్ ఎప్పుడైతే మిస్ అయిందో ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ 3, 5, 6 నెంబర్లు అనేవి మిస్ అయ్యాయో వారి యొక్క నేమ్లో 3కి బదులుగా CGLS అనే లెటర్స్ని మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. వారి యొక్క నేమ్లో ప్రొనాలజీ సౌండ్ మిస్ అవ్వకుండా వాటిని ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 5 నెంబర్ మిస్ అయినట్లయితే EHNX అనే లెటర్స్ని కూడా మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 6 నెంబర్ మిస్ అయినట్టయితే UVW లెటర్స్లో ఏదో ఒక లెటర్ అనేది మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో అందులో మనం ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట నేమ్లో. సో ఈ విధంగా 3, 5, 6 నెంబర్స్ ఎప్పుడైతే మిస్ అయ్యాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క లెటర్స్ని యాడ్ చేయడం కానీ, ఒకవేళ లెటర్స్ యాడ్ వీలు కానప్పుడు ఏం చేస్తామంటే అదే నేమ్లో మనకి నేమ్ యొక్క నెంబర్ ఆఫ్ లెటర్స్లో కానీ, లేదా కాన్సనెంట్స్ టోటల్లో కానీ, లేదా నేమ్ యొక్క వోవెల్స్ టోటల్లో కానీ, లేదంటే నేమ్ యొక్క టోటల్లో కానీ, నేమ్ నెంబర్లో కానీ మనం వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి ఈ 3, 5, 6 ద్వారా మిస్ అయినటువంటి దురదృష్టం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ లక్గా మార్చుకునే అవకాశం ఉంటుందని కూడా మనం పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. ఓకే,
ఇప్పటి వరకు మనం 10 డైమెన్షన్స్ అనేది చూడడం జరిగింది 14 డైమెన్షన్స్లో. ఈ 10 డైమెన్షన్స్ ఏంటంటే మనం నేమ్ కరెక్షన్ చేయడానికి సరిపోతాయి. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత రిమైనింగ్ డైమెన్షన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. అయితే మనం నేమ్ కరెక్షన్ కంటే ముందుగా వీళ్ళ యొక్క నేమ్ అనేది మన బర్త్ వైబ్రేషన్ సరిపోయిందా లేదనేది మనం చూడాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ డైమెన్షన్లో మనం బర్త్ వైబ్రేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆ బర్త్ వైబ్రేషన్ ఏంటంటే ఇండెక్స్ అనేది మనకి 8/6గా రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆర్పీ చూసినట్లయితే 4 అనేది రూలింగ్ ప్లానెట్ చూసినట్లయితే 4 అనే నెంబర్ రావడం జరిగింది అనమాట. ఈ రెండింటి ద్వారా ఈ పర్సన్ యొక్క వైబ్రేషన్ ఈ బర్త్ వైబ్రేషన్ సరిపోయిందా లేదనేది మనం చూడొచ్చు అనమాట. అప్పుడు దానికి ఏంటంటే మనం ఈ పర్సన్ యొక్క నేమ్ మనం చూసినట్లయితే శ్రీలత. సో ఈ శ్రీలత అనే పేరులో మనకి వైబ్రేషన్ ఎంత వచ్చిందనేది మనం చూడాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకి ఈ బర్త్ వైబ్రేషన్కి ఈ నేమ్ వైబ్రేషన్ సరిపోయిందా లేదనేది మనం చెప్పగలం అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే మనకి శ్రీలత, ఈ శ్రీలత అనే పేరుని మన వైబ్రేషన్లో రాసుకున్నట్లయితే మనకి వైబ్రేషనల్ థియరీ అనేది వేరేగా ఉంటుంది. ఈ వైబ్రేషనల్ వాల్యూస్ కూడా వేరే ఉంటాయి. సో ఈ శ్రీ అనే పదానికి మనకి ఫస్ట్లో మనకి శ్రీ అనేది మడతసా కాబట్టి SS అనేది వస్తుంది. అలాగే ఆర్కి ఆర్ అనే మనం రాసుకుంటాము. అలాగే ఈ అనే సౌండ్ వచ్చింది కాబట్టి EE రాసుకుంటాము. సో SSREE రాసుకున్నట్లయితే మనకి శ్రీ అనే పదం అయ్యింది. అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసినట్లయితే లత అనే పేరు. సో ఈ లత అనే పేరులో కూడా మనకి LATHA రాస్తాం కదా మనం, కానీ ఇక్కడ LATTA అని రాసుకోవాలి వైబ్రేషనల్ థియరీ ప్రకారము. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు SSREE LATTA అనేది మనకి రావడం జరిగింది. సో ఇది వైబ్రేషన్ వాల్యూస్ అప్లై చేసి చూసినట్లయితే మనకి కంప్లీట్గా 39 అనేటువంటి నెంబర్ రావడం జరిగింది. ఈ 39 మళ్ళీ మనం సింగిల్ డిజిట్ చేసుకున్నట్లయితే 3 + 9 12 అవుతుంది. 1 + 2 మళ్ళీ 3 అవుతుంది. సో ఇక్కడ మనకి నేమ్ యొక్క వైబ్రేషన్ ఏమైందండి కంప్లీట్గా మనకి 3 అనేది రావడం జరిగింది. సో ఈ 3ని మనం NVగా మనం భావిస్తాము. NVగా భావించి NV ప్లేస్లో మనం ఈ 3 అనే వాల్యూని మనం పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ అనేది ఉండడం జరుగుతుంది. నెంబర్ 1 ఫార్ములా చూసినట్లయితే ఇండెక్స్ ప్లస్ RP = NV. నెక్స్ట్ మనకి చూసినట్లయితే సెకండ్ ఫార్ములా ఇండెక్స్ ప్లస్ NV = RP. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూసినట్లయితే మనకి RP + NV = ఇండెక్స్ అనమాట. ఈ 3 ఫార్ములాస్లో ఏ ఫార్ములా ఓకే అయినా సరే వీళ్ళ యొక్క బర్త్ వైబ్రేషన్కి నేమ్ వైబ్రేషన్ సరిపోయిందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూద్దాము. చూసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఫార్ములా మనకి ఇండెక్స్ ప్లస్ RP, మనకి ఇండెక్స్లో 8/6 ఉంది. అదేవిధంగా మనకి RPలో 4 అనేది ఉంది. సో ఇక్కడ మనం ఇండెక్స్ వాల్యూలో చూసుకున్నట్లయితే ఒక నెంబర్ మనం ఫస్ట్ తీసుకుందాము. 8+ అదేవిధంగా RP తీసుకున్నట్లయితే 4. 8 + 4 అనేది మనకి 12గా వస్తుంది. 12 అంటే మళ్ళీ మనకి 1 + 2 అనేది వస్తుంది. 1 + 2 అంటే మనకి 3. సో ఈ 3 అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇది మనకి NVలో ఉన్నటువంటి 3కి సమానమైంది. అంటే మనకి ఇండెక్స్ ప్లస్ RP = NV అనేది ఓకే అయింది కాబట్టి సో ఫస్ట్ ఫార్ములాలోనే ఇది ఓకే అయిపోయింది కాబట్టి ఇంకా మనం రిమైనింగ్ ఫార్ములాస్ మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఈ నేమ్ వాళ్ళకి బర్త్ వైబ్రేషన్కి సూట్ అయిందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ నేమ్ అనేది వాళ్ళ బర్త్ వైబ్రేషన్కి షూట్ అయినప్పటికీ కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నేమ్లో కరెక్షన్ ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే THA అనేటువంటి బ్యాడ్ సౌండ్ అనేది ఉంది. హైయెస్ట్ బ్యాడ్ సౌండ్ ఇన్ ఫిమేల్స్ అని కూడా మనం దీన్ని వర్ణించవచ్చు. సో అందుకనే ఈ నేమ్లో కరెక్షన్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి దీన్ని మనం పూర్తిగా మర్చిపోవాల్సిందే. సో ఇంతవరకు మనం చూసాం కదండి, నేమ్ వైబ్రేషన్ కూడా వీళ్ళకి సరిపోయింది. అయినప్పటికీ కూడా మనం ఈ నేమ్ని కరెక్షన్ చేయడానికి కుదరదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కంప్లీట్గా డైరెక్ట్గా మనం నేమ్ కరెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఈ నేమ్ కరెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఒక కొత్త నేమ్ను మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ నేమ్ సరిపోయినప్పటికీ కూడా బర్త్ వైబ్రేషన్కి అది మనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం కాబట్టి ఒక కొత్త నేమ్ని మనం తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏమైందంటే మనకి ఒక భవ్యశ్రీ అనేటువంటి ఒక కొత్త నేమ్ని మనం తీసుకుంటున్నామండి. మనకి ఈ శ్రీలత అనే పేరులో కూడా శ్రీ అనే పేరు ఉంది కాబట్టి ఆ శ్రీ అనేది అట్లీస్ట్ మనం చివరిలో పెట్టినట్లయితే ఎంతో కొంత బాగుంటుందనే ఉద్దేశంతో మనం భవ్యశ్రీ అనేటువంటి ఒక నేమ్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ భవ్యశ్రీని మనం ఒరిజినల్గా రాసుకున్నట్లయితే ఇంకోలాగా ఉంటుంది. అంటే ఒరిజినల్గా మనం ఎలా రాస్తాము BHAVYA SRI లేదా SREE రాస్తాము. కానీ మనం ఇక్కడ బర్త్ వైబ్రేషన్ కూడా చెక్ చేసుకోవాలి నేమ్ కరెక్షన్ చేసే ముందు. సో ఆ విధంగా చూసినప్పుడు BHAVYA అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ శ్రీ అనేది మనకి యాజ్ పర్ వైబ్రేషనల్ చూసినట్లయితే మనకి SSREE అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ భవ్యశ్రీ అనేది మన వైబ్రేషన్ ప్రకారం చూసినప్పుడు ఈ టోటల్ నెంబర్ చూసినట్లయితే మనకి 37 అనేది వస్తుంది. సో ఈ వైబ్రేషన్ వాల్యూస్ అనేవి చాలా సీక్రెట్ కాబట్టి ఓన్లీ లెర్నర్స్ మాత్రమే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి 37 అంటే 3 + 7 అంటే 1 అవుతుంది. సో మనం ఆల్రెడీ మనం అనుకున్నాం కదా మనకి 3 ఫార్ములాస్లో ఏ ఫార్ములాస్ అయినా సరే మనం ఓకే అవ్వాలనేసి.
ఫస్ట్ ఫార్ములాలో మనం అప్లై చేసినట్లయితే ఇండెక్స్ ప్లస్ ఆర్పి చూసినట్లయితే మనకి ఇండెక్స్లో మనకి 8 అనేది ఉంది, అదేవిధంగా మనకి ఆర్పీలో 4 అనేది ఉంది. 8 + 4 అంటే మనకి 12 అవుతుంది. 12 అంటే 1 + 2 అంటే 3 అవుతుంది. ఇది నాట్ ఈక్వల్ టు ఎన్వి, ఎందుకంటే ఇక్కడ ఎన్వి అనేది మనకి 1 వచ్చింది, అంటే భవ్యశ్రీ అనేది 1 వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా సక్సెస్ అవ్వలేదని చెప్పవచ్చు. ఇంక ఇదే ఫార్ములాలో సెకండ్ నెంబర్ అయినటువంటి 6 4ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందో చూద్దాము. అంటే ఇక్కడ ఇండెక్స్ 6 అయ్యింది, ఆర్పీ 4 అయింది, 6 + 4 అంటే 10 అయ్యింది. 1 + 0 అంటే మనకి 1 వస్తుంది. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి ఎన్విలో ఉన్నటువంటి 1కి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ ఫార్ములాలో మనకి అంటే ఫస్ట్ ఫార్ములాలోనే సెకండ్ వాల్యూ అయినటువంటి ఇండెక్స్ ప్లస్ ఆర్పీ అనేది మనకి సరిపోయింది. కాబట్టి మనం ఫర్దర్ ఫార్ములాస్కి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని మనం క్లియర్గా చెప్పవచ్చు. సో భవ్యశ్రీ అనే పేరు కూడా వీళ్ళకి షూట్ అయింది కాబట్టి ఈ భవ్యశ్రీ పేరుని మనం నేమ్ కరెక్షన్ చేయవచ్చని మనం చెప్పవచ్చు. అయితే ఈ భవ్యశ్రీ పేరు అనేది ఎందుకు తీసుకున్నాం అంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మనకి 3 నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ నెంబర్స్ అనేటువంటి 3 నెంబర్స్ కూడా అంటే లక్ నెంబర్ కానీ, అదేవిధంగా ప్లానింగ్ నెంబర్ కానీ, అదేవిధంగా మనీ నెంబర్ కానీ 3 మిస్ అయ్యాయి. 3, 5, 6 నెంబర్స్ అనేవి మిస్ అయ్యాయి. సో ఇక్కడ మనం భవ్యశ్రీలో చూసినట్లయితే కంప్లీట్గా మనకి కింద భవ్యశ్రీ అనే పేరు రాసుకొని దాని కింద మనం చాల్దీన్ వాల్యూస్ అప్లై చేసినట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ హెచ్ అంటే 5 అని, అదేవిధంగా వి అంటే 6 అని, అదేవిధంగా ఎస్ అంటే 3 అని. సో ఈ 3 నెంబర్స్ కూడా ఈ పేరులో ఫుల్ఫిల్ అయ్యాయి. సో ఇక్కడ ఒక డైమెన్షన్లో మిస్ అయినటువంటి నెంబర్స్ అన్ని కూడా వచ్చేసాయి. సో ఆ డైమెన్షన్ కూడా మనకి కంప్లీట్ అయిందని మనం క్లియర్గా చెప్పవచ్చు. ఇక మనం చూసినట్లయితే ఈ నేమ్ని మనం ఇప్పుడు కరెక్షన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ భవ్యశ్రీ అనే పేరుని మనం నేమ్ కరెక్షన్ చేద్దాము. ఆ నేమ్ కరెక్షన్ చేసినట్లయితే ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి. భవ్యశ్రీ అనేది మనం ఈ విధంగా రాసుకుంటున్నాము, BHAVYASREE. సో ఈ విధంగా రాసుకున్నప్పుడు ఏమైందంటే మనకి భవ్యశ్రీ అనే రాయగానే మనకి చాల్దీన్ వాల్యూస్ కింద వేసుకుంటాము, అదేవిధంగా పైనేమో పైథాగరన్ వాల్యూస్ వేసుకుంటాము. చాల్దీన్ వాల్యూస్ అప్లై చేసిన తర్వాత చూసినట్లయితే మనకి కాన్సనెంట్స్ టోటల్ 18 రావడం జరిగింది, అదేవిధంగా ఓవెల్స్ టోటల్ ఏమో 13 రావడం జరిగింది, అదేవిధంగా ఈ నేమ్ యొక్క టోటల్ చూసినట్లయితే 31 రావడం జరిగింది. సో ఈ 3 నెంబర్స్ కూడా అంటే 18, 13, 31 అసలు ఈ 3 నెంబర్స్ కూడా ఎవరి పేరులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు, కానీ ఈ నేమ్లో వచ్చాయి కాబట్టి ఈ నేమ్ షూట్ అవ్వదు. కాబట్టి మనం ఇంకా కరెక్షన్ చేసి చూడాలి. అదేవిధంగా పైథాగరన్ వాల్యూస్లో కూడా మనం చూసినట్లయితే ఓవెల్స్ 19 వచ్చాయి, అదేవిధంగా కాన్సనెంట్స్ చూసినట్లయితే మనకి 24 వచ్చాయి, టోటల్ నెంబర్ చూసినట్లయితే 43 వచ్చింది. ఈ 43 కూడా యావరేజ్ నెంబరే వీళ్ళకి. నెక్స్ట్ మనం దీన్నే ఒక ఏ యాడ్ చేసి చూద్దాము. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మనకి న్యూమరాలజీలో ఒక 2 లెటర్స్ మాత్రం అంటే యాక్చువల్గా అవి ఓవెల్స్ కానప్పటికీ కూడా ఓవెల్స్ సౌండ్తో ఎండింగ్ అవ్వడం కానీ స్టార్టింగ్ అవ్వడం కానీ జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నేమ్లో మనకి వై అనేది ఓవెల్గా మనం తీసుకోవాలి. సో అందుకనే మనకి ఓవెల్స్ అనేది 13గా ఇక్కడ రావడం జరిగింది, అక్కడ కూడా 19గా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ భవ్యశ్రీలో మనకి కంప్లీట్గా అంటే చాల్దీన్ మెథడ్ ప్రకారం కూడా గుడ్ నెంబర్ రాలేదు, అదేవిధంగా మనకి పైథాగరన్ వాల్యూ ప్రకారం కూడా మనకి గుడ్ నెంబర్ రాలేదు. సో ఒక ఏ యాడ్ చేసి మనం చూద్దాము. ఒక ఏ యాడ్ చేసి చూసినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ కాన్సనెంట్స్ 18గానే వచ్చింది, అదేవిధంగా మనకి ఓవెల్స్ చూసినట్లయితే 14 వచ్చింది. ఈ 2 యాడ్ చేయగా మనకు చూసినట్లయితే 32 అనేటువంటి బెస్ట్ నెంబర్ వచ్చింది. మనం అనుకున్నాము వీళ్ళకి 32, 50, 59 నెంబర్స్ అనేవి వీళ్ళకి బాగా షూట్ అవుతాయని. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకి షూట్ అయ్యే నెంబర్ ఆల్రెడీ 32 అనేది టోటల్ నెంబర్ వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కాన్సనెంట్స్లో మనకి 18 అనేటువంటి బ్యాడ్ నెంబర్ ఇంకా ఉండిపోయింది, కాబట్టి ఇది కూడా మనకి షూట్ అవ్వదు. అదేవిధంగా మనం పైథాగరన్లో చూసినప్పటికీ కూడా మనకి 24 + 20 అనేది రావడం జరిగింది, అంటే 44 అనేది రావడం జరిగింది. ఈ 44 కూడా వీళ్ళకి షూట్ అవుదని కూడా మనం ఆల్రెడీ డిసైడ్ చేసాము. ఇప్పుడు ఈ పేరు అనేది వాళ్ళకి షూట్ అవ్వలేదు, ఇంకా మనం చాలా విధాలుగా కూడా కరెక్షన్ చేసి చూద్దాము. ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి భవ్యశ్రీలో ఎస్ఆర్ తర్వాత ఒక ఐ పెట్టి చూద్దాము, అంటే ప్రొనౌన్సియేషన్ మిస్ అవ్వకుండా ఎప్పుడు నేమ్ కరెక్షన్ అనేది చేయాలి. ఇక్కడ భవ్యశ్రీలో మనకి భవ్య అనేది ఒరిజినల్గానే ఉంచుతాము, అలాగే SRIE అని మనం రాసుకుంటాము, శ్రీగా మనం రాసుకున్నాము. ఇలా రాసుకున్న తర్వాత చాల్దీన్ వాల్యూస్ అప్లై చేసినట్లయితే కాన్సనెంట్స్లో 18 వచ్చింది, ఓవెల్స్లో 9 వచ్చింది. టోటల్గా చూసినట్లయితే మనకి 27 అనేటువంటి నెంబర్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి పైథాగరన్ వాల్యూస్ అప్లై చేసినట్లయితే 24 + 23 అనేటువంటి నెంబర్ రావడం జరిగింది, అంటే కాన్సనెంట్స్ 24, ఓవెల్స్ 23 అనేది రావడం జరిగింది. సో ఈ 2 యాడ్ చేసినట్లయితే 47 అనేటువంటి బ్యాడ్ నెంబర్ రావడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ కూడా మనకి కుదరట్లేదు. నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసి ఇదే నేమ్ని ఇంకా ఏ విధంగా కరెక్షన్ చేస్తే బాగుంటుందనేది చూద్దాము. సో ఆ విధంగా చూసినప్పుడు మనకి ఇక్కడ ఒక హెచ్ యాడ్ చేసుకొని చూద్దాము. హెచ్ యాడ్ చేసుకుని చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మనకి భవ్యశ్రీ అంటే BHAVYASRIE ఇక్కడ నేమ్లో మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ లెటర్స్ చూసినట్లయితే 11 అనేది రావడం జరిగింది. 11 అంటే 2. సో ఈ 2 అనేది వీళ్ళ యొక్క హార్మోనీ కాబట్టి నో ప్రాబ్లం.
సో అందువల్ల ఇక్కడ భవ్యశ్రీ అనే దాంట్లో మనకు చాల్దియన్ వాల్యూస్ కంప్లీట్గా మనం అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం చూసినట్లయితే కాన్సనెంట్స్ టోటల్ చూసినట్లయితే 23 అనేది నెంబర్ రావడం జరిగింది. అదేవిధంగా వొవెల్స్ చూసినట్లయితే 9 అనేది నెంబర్ రావడం జరిగింది. ఈ రెండు యాడ్ చేయగా మనకి 32 అనేటువంటి ఒక గుడ్ నెంబర్ రావడం జరిగింది. సో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా వీళ్ళ యొక్క నేము 32 లేదంటే 50, 59లో ఉండాలని. సో ఇక్కడ 23 మంచిదే, 9 మంచిదే, అదేవిధంగా 32 కూడా మంచిదే. సో ఇక్కడ మనకి చాల్దియన్ ప్రకారం ఇది క్లియర్ అయిపోయింది. పైథాగరన్ అంత ఇంపార్టెన్స్ లేనప్పటికీ కూడా అందులో కూడా మరీ విపరీతమైనటువంటి బ్యాడ్ నెంబర్స్ రాకుండా చూసుకోవాలి కాబట్టి ఒకసారి మనం పైథాగరన్ వాల్యూస్ కూడా చూద్దాము. సో ఆ విధంగా చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి కాన్సనెంట్స్ టోటల్ చూసినట్లయితే 32 అనే నెంబర్ రావడం జరిగింది. వొవెల్స్ నెంబర్ చూసినట్లయితే 23 అనే నెంబర్ రావడం జరిగింది. టోటల్ చూసినట్లయితే 55 అనేటువంటి ఒక బెస్ట్ నెంబర్ రావడం జరిగింది. సో ఈ 32, 23 ఈ రెండు యాడ్ చేసినట్లయితే మనకి 55 వచ్చింది. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే మనకి చాల్దియన్లో కానీ అదేవిధంగా మనకి పైథాగరన్లో కానీ ఎటువంటి బ్యాడ్ నెంబర్స్ కూడా లేవు. సో ఈ నేమ్ పర్ఫెక్ట్గా వీళ్ళకి సెట్ అయిందని మనం క్లియర్గా చెప్పవచ్చు. నేమ్ సెట్ అయింది. ఈ నేమ్ సెట్ అయిన తర్వాత మనకి ఈ నేమ్లో ఫ్రీక్వెన్సీ సరిపోయిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో ఈ భవ్యశ్రీ అనే పేరుని మనం నిలువుగా రాసుకుంటాము. నిలువుగా రాసుకుంటే BHHAVYASRIE. సో ఈ వాల్యూస్ మనం ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అప్లై చేద్దాము ఈ నేమ్కి. సో B అంటే 200, H అంటే 500, H అంటే 500, A అంటే 1, V అంటే 60, అదేవిధంగా Y అంటే 10, A అంటే 1, S అంటే 30, R అంటే 200, I అంటే 10, E అంటే 500. సో ఈ టోటల్ వాల్యూస్ చూసినట్లయితే మనకి 200 డిగ్రీస్ అనేది ఫ్రీక్వెన్సీ రావడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వచ్చినటువంటి నెగిటివ్ని మనం యాడ్ చేయగా 2200 ఫ్రీక్వెన్సీ రావాలని మనం నిర్ణయించాము. కానీ ఇక్కడ 200 ఫ్రీక్వెన్సీ అనేది తగ్గింది. అయినప్పటికీ 2000 ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ఒరిజినల్గా కావాల్సిన దానికంటే ఎక్కువగా వచ్చిందని మనం చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ భవ్యశ్రీ అనే పేరులో భవ్య అనేది ఒక పాజిటివ్ వైబ్రేషను, అదేవిధంగా మనకు శ్రీ అనేది చూసినట్లయితే ఒక బీజాక్షరము, లక్ష్మీదేవి బీజాక్షరం ఉంది కాబట్టి సో ఈ నేమ్ యొక్క ఫ్రీక్వెన్సీ 200 తక్కువ అయినప్పటికీ కూడా ఈ పాజిటివ్ వైబ్రేషన్ కానీ ఈ బీజాక్షరం కానీ లో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ కానీ అంటే ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా మనం వీళ్ళకి సరిపోయిందని కూడా మనం క్లియర్గా చెప్పవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం నేమ్ కరెక్షన్ చేయడం కంప్లీట్ అయ్యింది. నేమ్ కరెక్షన్ తర్వాత కూడా కొన్ని డైమెన్షన్స్ ఉంటాయని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు 11th డైమెన్షన్ అనేటువంటి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్కి మనం వెళ్దాము. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు మనకి భవ్యశ్రీ అనే పేరుని మనం రాసుకుంటాము. సో ఈ భవ్యశ్రీ అనే పేరులో మనకి లెవెల్ లెటర్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా మనం చాల్దియన్ వాల్యూస్ కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం లైన్గా మనకి 1 to 11 నెంబర్స్ అనేది నిలువుగా వేసుకుంటాము. అంటే మనకి వర్టికల్గా వేసుకుంటాము. వర్టికల్గా వేసుకున్న తర్వాత మనకి భవ్యశ్రీలో ఉన్నటువంటి ఏవైతే చాల్దియన్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మనకి నేమ్ చివరి నుంచి రివర్స్ నుంచి మనం రాసుకుంటాము. అలా రాసుకున్న తర్వాత మనకి ఈ వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత వీటిని మల్టిప్లై చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 1 into 5 అంటే 05. సో ఈ విధంగా వస్తుంటాయి. వీటిని మనం కంప్లీట్గా మల్టిప్లై చేసుకుంటాము. మల్టిప్లై చేసుకున్న తర్వాత ఈ టోటల్ చూసినట్లయితే మనకి 203 అనేది రావడం జరిగింది. ఈ 203ని మళ్ళీ మనం సింగిల్ డిజిట్ చేసినట్లయితే అంటే 5 వస్తుంది. 2 + 0 + 3 అంటే మనకి 5 అనేది రావడం జరిగింది. సో ఈ 5 అనేది చాలా గుడ్ నెంబర్ కాబట్టి వీళ్ళకి ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ కూడా సూటబుల్ అయిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 5 అనేది వాళ్ళ యొక్క సెకండ్ హార్మోనియంలో ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క నేమ్ టోటల్ కూడా మనం 5లోనే పెట్టడం జరిగింది కాబట్టి ఇది 100% కూడా వాళ్ళకి షూట్ అయిందని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ రివర్స్ ఆఫ్ టెక్నిక్ అనేది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ డైమెన్షన్ అనేటువంటి 12th డైమెన్షన్ మనం చూసినట్లయితే సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ని చాలామంది ఒకప్పుడు చాలా పాపులర్ మెథడ్గా మనం చూసేవారు. అంటే ఇదే ఒక శాస్త్రాంగం కూడా భావించేవారు. కానీ తర్వాత దాన్ని తప్పుగా భావించి సో ఈ సిగ్నేచర్ అనేది చేస్తేనే చాలు, అసలు ఇంక ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదని భావించేవారు ఒకప్పుడైతే. కానీ ఇప్పుడు అది తప్పని తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే ఒక సిగ్నేచర్ అనేది ఒక చాప్టర్గా తీసుకొని అసలు సిగ్నేచర్ ఏ విధంగా చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా మనం 45 degrees ఉండాలి అట్లీస్ట్, లేదంటే మనకి 30 degrees అబవ్ అని సరే మనం సైన్ చేసే విధంగా ఉండాలి. ఈ సిగ్నేచర్ అనేది కూడా ఎప్పుడు కూడా రైట్ సైడ్కి మాత్రమే బెండ్ అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెండ్ అయ్యి ఉండకూడదు. ఇంకా మనం ఈ సిగ్నేచర్ లెంత్ చూసినట్లయితే వీళ్ళ యొక్క హార్మోనీస్ చూసినట్లయితే 2, 4, 8 అనేది వీళ్ళ యొక్క హార్మోనీస్. సో హార్మోనీస్ని బట్టి వీళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ బట్టి కూడా వీళ్ళకి మనం డిసైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సిగ్నేచర్ లెంత్ అనేది వీళ్ళకి మనం 6 to 8 centimeters మనం డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ సిగ్నేచర్ని కూడా మనం సెకండ్ కోర్స్తో రాయమని మనం సలహా ఇస్తుంటాము. అంటే ఫస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే ఈ సెకండ్ కోర్స్తో సహా ఈ సిగ్నేచర్ని కూడా ఏ విధంగా రాయాలనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే ఎడిషనల్ డైమెన్షన్, ఇది గ్రాఫాలజీ. ఈ గ్రాఫాలజీ ఏంటంటే ఈ 14 డైమెన్షన్స్లో మనకి డబుల్ డిజిట్ కానీ లేదంటే సింగిల్ డిజిట్ కానీ మిస్ అయినప్పుడు కానీ లేదంటే వేరే విధంగా మిస్ అయినప్పుడు కానీ ఏదైనా డైమెన్షన్ మిస్ అయినప్పుడు కానీ దీన్ని ఎడిషనల్గా డైమెన్షన్గా మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రాఫ్ అనేది వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే అన్ని డైమెన్షన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. అయినప్పటికీ కూడా అనుకోకుండా వీళ్ళకి ఈ నేమ్లో గ్రాఫ్ కూడా రావడం జరిగింది. వీళ్ళ యొక్క అదృష్టం అని మనం చెప్పవచ్చు. ఈ గ్రాఫ్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్గా మనము ఒక అక్షాంశము రేఖాంశం మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత భవ్యశ్రీ అనే పేరుని మనం కింద రాసుకున్నట్లయితే దాని తాలూకా అంటే చాలదీన్ తాలూకా వాల్యూస్ మనం అప్లై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ని బట్టి మనము అంటే అక్కడ 1 సెంటీమీటర్ ఎవ్రీ వాల్యూకి మనం ఇచ్చుకుంటాము. అదేవిధంగా అక్కడ ఎవ్రీ నెంబర్ కూడా 1 సెంటీమీటర్ ఇచ్చుకుంటాము. ఆ రెండింటిని కలుపుగా గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన పాయింట్ని అదేవిధంగా ఎండింగ్ అయినటువంటి పాయింట్ని కూడా మనం కలిపినట్లయితే ఒక యారో అనేది రావడం జరుగుతుంది. ఆ యారో ఎప్పుడైతే గ్రాఫ్లో మనకి రైజింగ్లో ఉందో ఈ నేమ్ యొక్క గ్రాఫ్ కూడా చాలా రైజింగ్లో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఈ నేమ్ యొక్క గ్రాఫ్ అనేది పర్ఫెక్ట్గా రైజింగ్లో ఉంది. సో వీళ్ళకి గ్రాఫాలజీ కూడా చాలా బాగా షూట్ అయిందని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి కంప్లీట్గా 12 డైమెన్షన్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 13 డైమెన్షన్స్ ఏంటంటే డిసైడింగ్ నేమ్ కోర్స్. ఈ డిసైడింగ్ నేమ్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా ఈ కోర్స్ని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఇవ్వలేదో మళ్ళీ కూడా వాళ్ళు రాసినట్లయితే వాళ్ళకి కంపల్సరీగా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క నేమ్ని మనం 32లో పెట్టడం జరిగింది. చాలా మంది న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే ఈ 32 × 32 టైమ్స్ రాయండి అని చెప్తారు. ఆ విధంగా రాసినట్లయితే ఏమవుతుంది ఇప్పుడు మనం చూద్దాము. ఈ 32 × 32 మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి కొంచెం లెంత్ ఎక్కువ కాబట్టి అంటే బిగ్ నెంబర్ కాబట్టి కొంచెం టఫ్ అవుతుంది కాబట్టి మనం సింప్లిఫై చేసుకుందాము. ఈ 32ని మనం 5గా భావిద్దాం, అంటే 3 + 2 5. అదేవిధంగా ఇక్కడ 32 కాబట్టి ఇక్కడ కూడా మనం 3 + 2 5 వేసుకుందాము. అంటే 5 × 5 మల్టిప్లై చేసినట్లయితే మనకి 25 అనే నెంబర్ రావడం జరుగుతుంది. ఈ 25ని మనం సింగిల్ డిజిట్ చేసినట్లయితే 2 + 5 అంటే 7 వస్తుంది. ఈ 7 అనేది వాళ్ళ యొక్క హార్మోనీలో ఎక్కడా కూడా లేదు కాబట్టి వీళ్ళకి అది యాంటీ అవుతుంది. సో ఆ విధంగా నేమ్ అనేది మనం ఎప్పుడు కూడా కోర్స్ రాయడానికి సజెస్ట్ చేయకూడదు. అందువల్లే మనం చాలామంది న్యూమరాలజిస్టులు ఇచ్చేటువంటి నేమ్ కోర్సే చాలా రాంగ్గా ఉంటుంది. అందువల్ల మనం ఒక పర్ఫెక్ట్ ఒక అనుభవజ్ఞ న్యూమరాలజిస్ట్ ద్వారా మాత్రమే నేమ్ కరెక్షన్ అనేది ఎప్పుడు కూడా మీరు చేయిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం వీళ్ళకి ఏ విధంగా మనం డిసైడింగ్ నేమ్ కోర్స్ అనేది చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాము. చూసినట్లయితే మనకి 32 × 40 చేసినట్లయితే మనకి 32 అంటే 5, అలాగే 40 అంటే మనకి 4. సో ఈ 5 × 4 అంటే మనకి 5 × 4 మల్టిప్లై చేసినట్లయితే 20 వస్తుంది. ఈ 20 అంటే 2 + 0 అంటే 2 వస్తుంది. వీళ్ళ యొక్క హార్మోనీస్ చూసినట్లయితే మనకి 2, 4, 8. సో వీళ్ళ యొక్క అంటే ఈ కోర్స్ అనేది వాళ్ళకి సరిపోయిందని చెప్పవచ్చు, ఎందుకంటే వీళ్ళ యొక్క నేమ్ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి 2 అనేది రావడం జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క హార్మోనీస్లో 2 అనేది ఉంది కాబట్టి వీళ్ళకి ఈ కోర్స్ సరిపోయింది. అదేవిధంగా మనం వీళ్ళకి ఎన్ని కోర్సులు సజెస్ట్ చేయాలనేది ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ నేమ్ యొక్క కోర్సు యొక్క టోటల్ మనకి 20 అనేది రావడం జరిగింది. 20 అంటే 2 అని మనం అనుకున్నాం కదా. ఈ 2ని ఎప్పుడైతే మనం 4 కోర్సెస్గా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. 2 × 4 చేసినట్లయితే మళ్ళీ 8 అనేది రావడం జరుగుతుంది. ఈ 8 కూడా వాళ్ళ యొక్క హార్మోనీస్లో చూసినట్లయితే 2, 4, 8లో ఉంది కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి మన కోర్సు ఏదైతే ఉందో అంటే 32 × 40 డేస్ అనేది వీళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా ఆ విధంగా 1 or 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 కోర్సు రాసినట్లయితే వీళ్ళ యొక్క హార్మోనీస్లో కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి సక్సెస్ పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మనం కూడా క్లియర్గా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ డైమెన్షన్ చూసినట్లయితే మనకి కలర్ థెరపీ. ఈ కలర్ థెరపీ అనేది ఏంటంటే మనకి కంప్లీట్గా లో సిగరెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మిస్సింగ్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళకి రెమెడీస్ అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు సూచిస్తామంటే నేమ్ కోర్సు సగం రాసిన తర్వాత వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. సో నేమ్ కోర్స్ అనేది 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రాసిన తర్వాత మమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఏం చేసుకోవాలనేది మనం క్లియర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. రెమెడీస్ అంటే రెమెడీస్ అనేది వాల్ పేపర్ రూపంలో కానీ లేదంటే బ్రాస్లెట్ రూపంలో కానీ లేదంటే క్రిస్టల్ పిరమిడ్స్ రూపంలో కానీ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 21/4/1990. సో ఈ 21/4/1990ని మళ్ళీ మనం బర్త్ నెంబర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు 2 + 1 అంటే 3 అవుతుంది. అదేవిధంగా డెస్టినీ చూసినట్లయితే మనకి కంప్లీట్గా 26 అనేది రావడం జరిగింది. ఈ 26ని 2 + 6 చేసినట్లయితే 8 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లని అదేవిధంగా మనకి ఈ రూలింగ్ నెంబర్ని అదేవిధంగా డెస్టినీ నెంబర్ని మనం ప్లేస్ చేసుకున్నట్లయితే
ఈ 1 2 3 4 8 9 అనేది రావడం జరిగింది. ఇంకా మనకు మిస్సింగ్ నెంబర్స్ చూసినట్లయితే 5 6 7 అనే నెంబర్స్ మనకు మిస్ అయినట్లు ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ 5 6 7 నెంబర్స్కి సంబంధించినటువంటి రెమెడీస్ అనేది మనం అంటే బ్రాస్లెట్ పెట్టుకోవాలా, లేదంటే వాల్ పేపర్స్ మనం స్టిక్ చేసుకోవాలా, లేదంటే ఒక క్రిస్టల్ పిరమిడ్స్ తెచ్చుకొని మనం ఇంట్లో ప్లేస్ చేసుకోవాలా, ఎలాంటి ప్లేస్లో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్గా మనకి 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయడం ఎలా అనేది మనం కంప్లీట్ అయ్యింది. ఇంకా మనం కొన్ని సందర్భాల్లో ఎడిషనల్ డైమెన్షన్స్ అనేవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే కొంతమందికి సింగిల్ డిజిట్ అనేది మిస్ అవుతుంది. అంటే వాళ్ళకి మనం సింగిల్ డిజిట్ అనాలిసిస్ చేస్తాం కదా, అంటే మనకి 6 డెడ్ యాంటీ కాంబినేషన్స్ అనేది మనం రిమూవ్ చేస్తాం కదా, అలాంటప్పుడు అది సింగిల్ డిజిట్ మిస్ అవుతుంది. ఆ సింగిల్ డిజిట్ మిస్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీతో కంపాటబిలిటీ అనేది చూడడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి సింగిల్ డిజిట్ సరిపోయినప్పటికీ కూడా డబుల్ డిజిట్ అనేది వర్కౌట్ అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ డబుల్ డిజిట్ వాళ్ళకి పిరమిడాలజీ అనేది కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకా చూసినట్లయితే స్టార్టింగ్ లెటర్ ఒకవేళ మిస్ అయిందనుకోండి, మనకి వాళ్ళ యొక్క నేమ్లో మనకి స్టార్టింగ్ లెటర్ మిస్ అయినట్లయితే వాళ్ళకి గ్రాఫాలజీ సరిపోయిందా లేదనేది చూసి ఒక నేమ్ అనేది మనం కరెక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా సెకండ్ మెథడ్లో కూడా ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది. న్యూమరాలజీ ద్వారా నేమ్ కరెక్షన్ చేయడం అంటే ఇంత కష్టంగా ఉంటుంది. ఏదో ఒక 15 నిమిషాల్లో 5 నిమిషాల్లో లేదంటే 2 నిమిషాల్లో ఇచ్చేటువంటి, అదేవిధంగా సాఫ్ట్వేర్లు వాడే ఏదో ఒక నేమ్ని మనం ఇచ్చేసాం కదా అనుకునేటువంటి న్యూమరాలజిస్ట్ని నమ్మి మీరు మోసపోవద్దు. ఒక కంప్లీట్ అనాలిసిస్ చేయగలటువంటి ఒక న్యూమరాలజిస్ట్ని ఎన్నుకొని ఒక మంచి మార్గంలో పయనిస్తూ, అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఒక మంచి నేమ్ని సజెస్ట్ చేసి వాళ్ళ యొక్క జీవితాలని ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి న్యూమరాలజిస్ట్ని కలిసి, అదేవిధంగా మీ యొక్క లైఫ్లో కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.